గాక. దేవుని బిడ్డలారా, చేరి ఉన్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున నా వందనాలు, శుభాలు పలుకుతా ఉన్నాను. మరి స్థానిక సంఘ కాపరి దైవజనులు పాస్టర్ మత్తయ్య గారికి నా హృదయపూర్వక వందనాలు. మరి ఎంతో భారం కలిగి వారు చక్కగా ఈ బీరోలు అనే గ్రామంలో అనేక ఏళ్ళుగా సేవ చేస్తూ ఆత్మీయ దిద్దుబాటు కోడికలు అనే పేరట ఏర్పాటు చేసిన ఈ 2 దినముల సభలను బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. నన్ను ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా వందనాలు. మరి నేను ఇక్కడికి రావడానికి ముందు దేవుడు కారణం, తర్వాత అది ప్రభుదాస్ పాస్టర్ గారు, యాకోబ్ పాస్టర్ బ్రదర్ యాకోబ్ గారు వారు నన్ను తీసుకొచ్చారు. వారికి కూడా నా వందనాలు. మంచిది, మనము ఎక్కువ తాత్సారం చేయకుండా నేరుగా వాక్య ధ్యానములోనికి వెళ్ళిపోదాం. అపోస్తలుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము 6-7 వచనాలు చదువుతాను, చిత్తగించండి. అపోస్తలుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయం 6-7 వచనాలు. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని ఆయనను అడుగగా, ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా పరిశుద్ధుడా పరమ తండ్రి, 2 దినముల ఆత్మీయ దిద్దుబాటు కూడికలను బట్టి మీకు స్తోత్రాలు. నిన్నటి దినమున మీరు నడిపించిన దైవజనులు ఆదం బెన్ని గారిని బట్టి వందనాలు. మీ దాసుని ద్వారా మీరు పంపిన సందేశం నీ బిడ్డల హృదయాలలో నూరంతలు ఫలింపజేయండి. ఈ చివరి దినం నిష్ప్రయోజక మీ దాసుడిని కూడా మీరు నడిపించారు. వట్టివాడే మీ దాసుడు, మీ కృపను కోరుకుంటున్నాడు. చదువబడిన లేఖన భాగమును మీరే విరిచి మాకు పంచిపెట్టండి స్వామి. మా అందరికీ అత్యవసరమైన సందేశమును పంపండి. మా మనోనేత్రాలను తెరవండి, మా హృదయాలు తెరవండి. మీ పరిశుద్ధ రక్తములోను, మీ వాక్యములోను, పరిశుద్ధాత్మ అగ్నిలోను మమ్మను బాగుగా కడిగి కాల్చి పుటము వేసి పవిత్రపరచి మేము మా బ్రతుకులను దిద్దుకొనుటకు మాకు సహాయము చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి విధమైన ఆటంకాలను, దుష్టుని కార్యాలను, వాని ప్రభావమునే సునామమున బంధించి వేస్తూ మీకే మహిమ, ఘనత, ప్రభావములను ఆరోపిస్తూ మీ స్వరం మాకు వినిపించండి. మీరు మాటలాడుచుండగా వినుబుద్ధి, వినగలిగిన చెవి, గ్రహించగలిగిన హృదయము, లోబడగలిగిన యోగ్యమైన మంచి మనస్సు మా అందరికీ ప్రసాదించమని యేసునామముననే ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, మనం చదువుకున్న ఈ లేఖన భాగములో నేపథ్యం మనం గమనించినట్లయితే, యేసు ప్రభువారు సిలువలో సర్వమానవుల జన్మ కర్మ పాపములను తన మీదికి స్వీకరించి మన అందరికీ బదులుగా తానే మన పాప శిక్షను భరించి సిలువలో తన పరిశుద్ధ రక్తాన్ని చిందించి బలి అయి మృతి పొంది సమాధి చేయబడ్డాడు. సమాధి చేయబడ్డ తర్వాత 3వ దినమున మరణం గెలిచి లేచాడు.
లేచిన తర్వాత దాదాపుగా ఒక 40 రోజులు తాను ఏర్పరచుకున్న శిష్య బృందానికి అప్పుడప్పుడు కనబడుతూ ఆ 40 రోజుల్లో అనేక సంగతులను వారికి ఉపదేశించి ఆయన సజీవుడు అని ఎన్నో రుజువులు వారికి చూపించి నేను మృతులలో నుండి లేచానని వారికి నిర్ధారణ కలిగించాడు. ఆ తర్వాత 40వ రోజు అంటే పునరుద్ధానుడైనాక 40వ రోజు ఒలీవల వనమనబడిన కొండ మీద తన శిష్యులతో మాట్లాడుతూ పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోతున్న సందర్భం అది. అప్పుడు శిష్యులు యేసయ్యని ప్రశ్న అడిగారు. ఏమిటా ప్రశ్న అంటే, ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించెదవా? ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అప్పగించెదవా అని అడుగుతున్నారు. అయితే యేసయ్య జవాబేంటి? అప్పగించనని ఏం చెప్పలా. ఏమన్నాడంటే, కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకోవడం మీ పని కాదు. మరేం చేయాలంటే ఒక పని చేయండి. 8వ వచనంలో చెప్పాడు, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారు. మీరు ఒక్కటే పని చేయండి, పరిశుద్ధాత్మ మీ మీదికి దిగి వస్తాడు, పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టి ప్రార్థన చేయమని చెప్పాడు. లూకా సువార్త 24వ అధ్యాయంలో ఆ మాట మనం చూడవచ్చు. లూకా సువార్త 24వ అధ్యాయము 49 చూడండి. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచియుండుడని వారితో చెప్పెను. పట్టణములో నిలిచి ఉండండి, పైనుండి మీరు శక్తి పొందే వరకు పట్టణములో నిలిచి ఉండండి అంటే పరిశుద్ధాత్మ కుమ్మరింపు కొరకు మీరు ఎదురు చూడండి, కనిపెట్టుకోండి, ప్రార్థనలో ఉండండి అని యేసయ్య చెబుతున్నాడు. కాలములు సమయముల సంగతి మీకు అవసరం లేదు. అయితే ఇక్కడ మనం గమనించాలి, శిష్యులు ఆ ప్రశ్న ఎందుకు అడిగారు? అసలు ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలునకు మరలా రాజ్యము నీవు అనుగ్రహిస్తావని ప్రశ్న ఎందుకు అడిగారంటే, ఇప్పుడు వాళ్లకు రాజ్యం లేదు. ఒకప్పుడు ఇశ్రాయేలీయులకు వాళ్ళ రాజ్యమే ఉంది. ముందు సౌలును దేవుడు ఏర్పరచుకున్నాడు. సౌలు లోబడనందుకు సౌలు స్థానంలోనికి దావీదును దేవుడు నిలబెట్టి దావీదును రాజుగా ఇచ్చాడు. దావీదు తర్వాత సొలొమోను, తర్వాత రెహబాం. ఇట్లా ఇశ్రాయేలు ప్రజలు తమ సొంత జాతిలో నుండి ఒక రాజును ఎన్నుకొని రాజు పరిపాలనలో కొనసాగారు. తర్వాత బబులోను సామ్రాజ్యం నెబుకద్నెజరు ఇశ్రాయేలు మీదకి దండెత్తి మొత్తం ధ్వంసం చేసి ఇశ్రాయేలులో నుండి కొందరిని చెరపట్టుకొని పోయాడు. ఆ చెరలోనే షద్రకు, మెషకు, అబెద్నెగో ఇంకా దానియేలు అనే యవనులు ఉన్నారు.
ఇంకా ఆ తర్వాత వారికి రాజ్యం మళ్ళీ రాలేదు. వేరు అన్య రాజులు పరిపాలిస్తున్నారు. బబులోను సామ్రాజ్యం తర్వాత గ్రీకు సామ్రాజ్యం ఆధీనములో ఉన్నారు. ఆ తర్వాత రోమా సామ్రాజ్యం పరిపాలనలో ఉన్నారు. రోమా పరిపాలనలో ఉన్నప్పుడే యేసు ప్రభు వారు ఈ భూమి మీద మనిషిగా అవతరించాడు. ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నారు వాళ్ళు, రాజ్యం ఇస్తావా అంటే, వాళ్లకు లేఖనాలలో చెప్పబడ్డది, దేవుడు తమ కొరకు మెస్సియాను పంపిస్తాడు. మెస్సియా అంటే క్రీస్తు వస్తాడు, వచ్చి మాకు రాజ్యాన్ని అప్పగిస్తాడు, తానే రాజై మమ్మను పరిపాలిస్తాడు అని వారు ఎదురు చూస్తున్నారు. దానికి లేఖనాలే ఆధారం. వాళ్ళకి మనకందరికి చిరపరిచితమైన లేఖన భాగం యెషయా 9:6. అక్కడ మనం గమనించినట్లయితే, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారము ఉండును. శిశువు పుడతాడు, ఆయన భుజం మీద ఏముంటది? రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడును. తర్వాత 7వ వచనములో, ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. హల్లెలూయా. సర్వకాలము దావీదు రాజ్యమును దేవుడు ఇశ్రాయేలు మీద స్థిరపరుస్తాడు. తర్వాత ఇంకా ముందుకు చదివితే, సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. ఆసక్తి కలిగి నెరవేరుస్తాడు. ఎవరు? సైన్యములకు అధిపతియగు యెహోవా, సృష్టికర్త, తండ్రి అయిన దేవుడు ఆసక్తి కలిగి నెరవేరుస్తానని చెప్పాడు. ఇక ఇట్లాంటి లేఖనాలు ఎన్నో ఉన్నాయి. మనకి ఇప్పుడు సమయం ఎక్కువ లేదు. మీకు ఓపిక ఉంటే తెల్లారదాకా నేను చెప్తా. నాకైతే చాలా ఓపిక ఉంది. వింటే ఎంతసేపు అని చెప్పడానికి ఫిక్స్. నిలబడి చెప్తా, కాళ్ళు వస్తే చైర్ వేసుకొని కూర్చొని చెప్తా. ఇక అప్పుడు మేము పండుకొని వింటాం సార్ అనొద్దు. మరి ఎన్నో విషయాలు ఉన్నాయి. అది ఆ చరిత్ర అంతా మనము లేఖనాలలో నుండి తవ్వుకుంటే అసలు మతిపోతుంది. దేవుడు ఎంత గొప్ప ప్రణాళిక, ఎంత పర్ఫెక్ట్గా కొన్ని వేల సంవత్సరాల నుండి వేసుకొని ఉన్నాడు అంటే అది ఆశ్చర్యం అవుతుంది దేవుని. అందుకే ఆయన పేరు ఏమన్నాడు? ఆశ్చర్యకరుడు. అయితే ఇట్లా ఎన్నో లేఖనాలు ఉన్నాయి. శిశువు పుడతాడు, కుమారుడు అనుగ్రహింపబడతాడు. ఆ కుమారుడు ఎవరు? దేవకుమారుడు, దైవత్రిత్వములోని 2వ వ్యక్తి. దేవుడు ఒక్కడే అని బైబిల్ చెప్పింది. ఆ ఒక దేవుని లోపల మళ్ళీ 3 వ్యక్తులుగా ఆయన ఉన్నాడు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు అనే 3 వ్యక్తులుగా ఉన్నాడు దేవుడు. చాలా మంది దేవుడు ఒక్కడే. ఆయన ఒకప్పుడు తండ్రిగా ఉండే, మళ్ళీ ఇటు కుమారుడుగా వచ్చాడు, తర్వాత పరలోకాన్ని పోయినా మళ్ళీ పరిశుద్ధాత్మగా వచ్చాడు. ఒక్కడే 3 పాత్రలు పోషించారని చెబుతూ ఉంటారు. సినిమాలో హీరో డబుల్ యాక్షన్, ట్రిపుల్ యాక్షన్ చేసినట్టు. అట్లా కాదు. దేవుడు మనకు అర్థం కావాలంటే అపోస్తలుడైన పౌలు భక్తుని ద్వారా దేవుడు ఒక సూత్రం చెప్పాడు. రోమాపత్రిక 1వ అధ్యాయం 20వ వచనములో, ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన
తేటపడుచున్నవి. హల్లెలూయా. దేవుని యొక్క అదృశ్య లక్షణాలు అంటే ఇన్విజిబుల్ క్వాలిటీస్, కనబడని లక్షణాలు. మనకు ఎలా తెలుస్తాయి? కనబడవు కదా. తెలవాలంటే ఏం చేయాలట? జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించాలట. ఆలోచించడం అంటే అధ్యయనం చేయమన్నాడు. దేవుడు సృష్టించిన ఈ విశ్వం, భూమి, ఆకాశం, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, చెట్టు, మనుషులు, ప్రతి వస్తువును మనం ఆలోచన చేసినప్పుడు దేవుని యొక్క అదృశ్య లక్షణాలు మనకు తేటపడతాయి. అందులో ప్రధానంగా 2 చెప్పాడు. ఆయన నిత్య శక్తి ఒకటి, ఇంకొకటి దేవత్వము అన్నాడు. దేవత్వం అంటే దేవుని తత్వము. అదృశ్య దేవుని ఆ లక్షణాలు మనకు తేటపడాలంటే ఆయన సృష్టించిన వస్తువులను ఆలోచన చేయాలి. ప్రతి వస్తువు కూడా దేవుని గూర్చిన ఏదో ఒక సమాచారాన్ని మనకు ఉపమాన రీతిగానో సాదృశ్య రీతిగానో మనకు తేటపరుస్తూ ఉంటుంది. సైంటిస్టులు చేస్తుంది ఏందో కాదు, దేవుడు చేసిన సృష్టిని వీళ్ళు అధ్యయనం చేసి పరిశోధన చేసి ఓ ఫలానా సూత్రం ఉంది అని చెబుతున్నారు. కానీ ఆ సూత్రం అందులో పెట్టినోడే సృష్టికర్త అయిన యెహోవా దేవుడు. హల్లెలూయా. ఆయనే చెప్తున్నాడు, సృష్టిని అధ్యయనం చేయండి, ఆలోచన చేయండి. ఇప్పుడు దేవుని తత్వం మనకు అర్థం కావడానికి సృష్టిని మనం అధ్యయనం చేయాలి. మా గురువర్యులు, మా ఆధ్యాత్మిక తండ్రి అపోస్తలుడు అద్దంకి రంజితోఫిరయ్య గారు కొన్ని గ్రంథాలు రాశారు, ప్రణాళిక గ్రంథాలు. అక్కడ స్టాల్లో అందుబాటులో ఉన్నాయి, తర్వాత మీరు దర్శించండి. అందులో ఒక బుక్ పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానం అనే గ్రంథంలో దేవుని తత్వం మనకు అర్థం కావడానికి దేవుడు సృష్టించిన వస్తువులలో ఫలవృక్షాలు ఉన్నాయి, ఫలాలు ఉన్నాయి, కొన్ని మల్టిపుల్ ఫ్రూట్స్ ఉన్నాయి. దానికి ఒక ఉదాహరణ తీసుకున్నారు. ఆరెంజ్ ఫ్రూట్, బత్తాయి పండు. బత్తాయి పండు పైన ఉన్న తొక్కను మనం ఒలిస్తే లోపల మళ్ళీ పరచని పొరలు కప్పబడిన తొనలు వెళుతాయి కదా, విడదీయొచ్చు. ఒక బత్తాయి పండు పై చర్మము లేదా తొక్కను ఒలిచి లోపల ఉన్న తొనలను విడివిడిగా మనం విడదీసి టేబుల్ మీద పెట్టి 10 ఉన్నాయి అనుకోండి, లెక్క పెట్టి 1 2 3 4 10 లెక్క పెట్టి ఇవి 10 బత్తాయి పండ్లు అని నేను అంటా. మీరు ఒప్పుకుంటారా? 10 లేవా? ఇక్కడ లేవా అనుకోండి, మీ కొంచెం మీ మనోపలకల ముందట ఊహించుకోండి. 10 తొనలు ఉన్నాయి, 10 ఉన్నాయి విడివిడిగా. కానీ 10 బత్తాయి పండ్లు అంటే ఒప్పుకోరు, అవునా? కానీ 10 కలిసి ఒకటే బత్తాయి పండు. ఆ బత్తాయి పండు ఏం చెబుతుందంటే దేవుని తత్వం మనకు చెబుతుంది, దేవుడు త్రిత్వం అయి ఉన్నాడని. అంటే దేవుడు 3 తొనల బత్తాయి పండుల అంటోడు. దేవునిలో తండ్రి ఒక వ్యక్తి ఉన్నాడు విడిగా, కుమారుడు అనే ఇంకో వ్యక్తి ఉన్నాడు విడిగా, పరిశుద్ధాత్ముడు అనే మరో వ్యక్తి విడిగా ఉన్నారు. విడివిడిగా 3 వ్యక్తులు ఉన్నారు, కానీ 3 కలిసి ఒకే దేవుడు. 3 దేవుళ్ళు కాదు, అది దేవుని తత్వం. మనిషిని చేశాడు, దేవుని పోలికలో చేశాడు. మనం ఎలాగున్నాం? ఆదికాండం 1వ అధ్యాయం 26, 27 వచనాలలో ఏం చెప్పబడ్డది? దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరులను చేద్దాం అనుకున్నాడు. ఎలాగూ చేశాడు? ఆ తర్వాత చెప్పాడు, తన పోలికలో తన స్వరూపమందు నరుని చేసెను, దేవుని స్వరూపమందు వాణి చేసెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని చేసెను. దేవుని పోలిక మనకు ఉంది. దేవుడు త్రిత్వం. మనలో కూడా 3 భాగాలు ఉన్నాయి: శరీరం, ప్రాణం, ఆత్మ.
ముగ్గురు మనుషులు కాదు, శరీరం, ప్రాణం, ఆత్మ మూడు కలిసి ఒకే వ్యక్తి, మనిషి. హల్లెలూయా. తెస్సలోనికలు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 23లో ఒక మాట ఉంటుంది. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక, మీ ఆత్మయు జీవమును శరీరమును నిందారహితముగా సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. హల్లెలూయా. అక్కడ ఎన్ని విషయాలు చెప్పాడు? మీ ఆత్మ, జీవము, శరీరం. జీవమన్నా ప్రాణమన్నా ఒకటే. ఆత్మ, ప్రాణం, శరీరం మూడే వాడే విషయాలు చెప్పాడు, మూడే ఎంటిటీస్. ఒక ఆయన నాతో ఇట్లానే దేవుడు త్రిత్వం అంటే ససేమలో ఒప్పుకుంటలేడు. మధ్యాహ్నం 12 కూర్చుని సాయంత్రం 5 అవుతుంది. దేవుడు ఒక్కడే అంటాడు. అవును బ్రదర్ ఒక్కడే అని నేను అంటున్నా. కానీ ఆ ఒక దేవునిలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. దేవుడు ఏమన్నాడు? ఆదికాండం 1:26లో దేవుడు అంటున్నాడు మనము అన్నాడు. మనం అంటే ఎంత? ఒక్కడనా? ఒకడి కంటే ఎక్కువ మంది. మన పోలికలో మన స్వరూపంలో అంటున్నాడు కదా. అంటే ఈయన అంటాడు మనము అంటే దేవుడు దేవదూతలతోనే అంటాడు. అంటే దేవదూతలకు కూడా దేవుని స్వరూపంలో ఉన్నారని ఒప్పుకోవాల్సి వస్తుంది. వాళ్ళు త్రిత్వం కాదు. వాళ్ళకు శరీరం ఉంది, ఆత్మ ఉంది, ప్రాణం ఉంది, కానీ సపరేట్గా లేదు. ప్రతి ఏమంటారు రక్తములో ప్రాణం సపరేట్గా మనకు ఉన్నది, వాళ్ళకి అట్లా లేదు. మొత్తం అందులో ఇమిడిపోయి ఉంటుంది. అందుకే వాడిని చంపేసేసిన వాడికి సావు రాదు. కత్తితో పొడిస్తే కత్తి అటు పోద్ది, ఇటు వస్తుంది, తెగినా మళ్ళీ అతుక్కుంటుంది. ఒకవేళ దేవదూతలని మనం అనుకుంటే వాళ్ళు కూడా సృష్టికర్త హోదాలో ఉన్నారని ఒప్పుకోవాల్సి వస్తుంది. దేవదూతలు సృష్టికర్త హోదాలు ఉన్నారా? కాదు. మనము మన స్వరూపములో మన పోలిక చొప్పున నరులను చేద్దాం అని అన్నాడంటే ఆయన ఎవరితోనైతే మాట్లాడుతున్నారో వారు కూడా సృష్టికర్త హోదాలో ఉన్నవారే. వారు ముగ్గురే, తండ్రి, కుమారుడు. ఆయన అంటాడు 5 మంది ఉండొచ్చు, 10 మంది ఉండొచ్చు, 100 మంది ఉండొచ్చు, 1,00,000 మంది ఉండొచ్చు అని అన్నాను అంటాడు. నాకు ప్రాబ్లం లేదని చెప్పిన నేను. ఉండని, నాకు ప్రాబ్లం లేదు. దేవుడు ఒక్కడే దేవునిలో 100 మందిగా ఉన్నాడంటే నాకు ప్రాబ్లం లేదు. కానీ నాకు బైబిల్లో చూపాలి వచనం. బైబిల్ అంతా తిరిగేస్తే తండ్రి అనే హోదాలో ఒక ఆయన ఉన్నాడు, కుమారుడు అనే హోదాలో ఇంకొక ఆయన ఉన్నాడు, పరిశుద్ధాత్మ. ముగ్గురే ఉన్నారు కాబట్టి త్రిత్వము అనే మాటకు మనము లిమిట్ అయ్యాం. ఒకవేళ ఇంకెక్కువ మంది ఉన్నారు అనుకో, అవన్నీ చూపించాలి. ఇంకో ప్రాబ్లం కూడా ఉంది. దేవుని పోలికలో మనం చేశాడు కదా. దేవుని పోలికలో మనల్ని చేసినప్పుడు ఎంతమంది ఉంటారో అన్ని ఎంటిటీస్ మన లోపల ఉండాలి. ఉన్నాయా? లేవు. మన దగ్గర మనలో కూడా 3 ఉన్నాయి: శరీరం, ప్రాణం, ఆత్మ. బైబిల్లో వచనం మనం చూసాం తెస్సలోనికలో. బైబిల్ అంతా తిరిగేస్తే దేవుడు ఒక్కడే అని బైబిల్ చెప్పింది. తండ్రి హోదాలో ఒక ఆయన ఉన్నాడు, కుమారుడు అనే హోదాలో ఒక ఆయన ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు అనే హోదాలో ఇంకొక ఆయన. గనుక ముగ్గురే త్రిత్వం అని అంటున్నాం. ఒకవేళ 5గురు అనబడ్డరు అనుకో, అప్పుడేం నమ్ముతా తెలుసా? దేవుడు ఒక్కడే పంచమి అయి ఉన్నాడని నమ్ముతా. దేవుడు ఒక్కడే ఇప్పుడు త్రిత్వం అని నమ్ముతున్నాం కదా. 5గురిని చూపిస్తే పంచమి అయ్యి, 100 మందిని చూపిస్తే దేవుడు ఒక్కడే శతమయ్యి ఉన్నాడని నమ్ముతాం. 1000 మంది ఉంటే సహస్రం అయ్యి ఉన్నాడు. ఈ సహస్రం ఉన్నది మళ్ళీ దేవుడు ఒకడే. అంటే సాయంత్రం దాకా వాదం చేసి
ఇక మీరు సత్యంలో లేరు, మీకోసం ప్రేయర్ చేస్తాను. సరే బాబు, నువ్వు నా కోసం ప్రేయర్ చేయి, నేను నీ కోసం ప్రేయర్ చేస్తాను. అంటే లేఖనాలు చూపిస్తే ఒప్పుకోవట్లేదు, అంటే దిద్దుకోవడం ఇష్టం లేదు. ఇప్పుడు మన సభలకు పేరేం పెట్టుకున్నాం? ఆత్మీయ దిద్దుబాటు సభలు. దిద్దుబాటు జరగాలి, ఎట్లున్నావు అట్లనే పోతే బెస్ట్. తప్పు అభిప్రాయం ఒకటి ఉన్నప్పుడు, లేఖనాలలో దేవుడు మనకు చూపినప్పుడు మనం వెంటనే దిద్దుకోవడానికి ఇష్టపడాలి. హల్లెలూయా. తప్పు చేసేవాడు, తప్పులు అందరితో జరుగుతాయి, కానీ దిద్దుబాటు చేసుకున్నాడే భక్తుడు. 50వ కీర్తన 16లో ఏమన్నాడు? 50వ కీర్తన 16-17 వచనాలలో భక్తిహీనులతో దేవుడిట్లు సెలవిచ్చుచున్నాడు, నా కట్టడలు వివరించుటకు నీకేమి పని? నా నిబంధన నీ నోట వచించదవేమి? దిద్దుబాటు నీకు అసహ్యము గదా. నా మాటలను నీ వెనుకకు త్రోసివేస్తున్నావు. దేవుని మాటలను వెనుకకు త్రోసివేస్తున్నాడట. దిద్దుబాటు అసహించుకుంటున్నాడు. ఈ మాట ఎవరితో అన్నాడు? భక్తిహీనులతో అంటున్నాడు. భక్తుడు అంటే బాప్తిస్మం పొందింది మొదలుకొని సత్యదాకా ఏ తప్పు చేయడానికి అర్థం కాదు. గుండెల మీద చేసుకొని చెప్పండి, బాప్తిస్మం పొందినాక మన ద్వారా ఎప్పుడు ఎన్నడూ ఏ తప్పు జరగలేదా? జరిగిందా లేదా? అంటే భక్తుడు అంటే తప్పు చేయని వాడు, తప్పు జరగని వాడు అని కాదు అర్థం. ఎంత భక్తుడైనా ఏదో ఒక సమయంలో ఏదో ఒక పొరపాటు, తప్పు అతని ద్వారా జరిగే అవకాశం ఉంది. దావీదు దేవుని చిత్తానుసారమైన మనస్సు గలవాడు, నా హృదయానుసారుడని దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. కానీ దావీదు హిత్తీయుడైన యూరియాను చంపించాడు, అతని భార్య అయిన బత్షెబతో పాపం చేశాడు. ఇక వేస్టా దావీదు? దావీదు అయినా భక్తుడే అని ఎందుకు అన్నాడో తెలుసా? దిద్దుకున్నాడు కాబట్టి. అర్థమైందా? నాతాను ప్రవక్త వచ్చి గద్దించాడు, ఓ పొడుపు కథ చెప్పాడు. ఇట్లా జరిగిందంటే ఆ పని చేసిన వాడు నిశ్చయముగా మరణం శిక్ష పడాల్సిందే. అంటే అది ఎవరో కాదు సార్, నువ్వే అన్నాడు. అంటే ఏమన్నాడు దావీదు? నేనెందుకు చేసిన అన్నాడా? సభలో, నిండు సభలో, రాజ దర్బారులో హేమాహేమీయులు ఉన్నారు, మంత్రులు, సేనాధిపతులు, సభ జరుగుతుంది. నాతాను ప్రవక్త వచ్చి గద్దిస్తే నేను చేయలేదని కప్పుకోవడానికి ప్రయత్నం చేయలేదు. నేను పాపము చేసి తినని ఒప్పుకున్నాడు. 56వ కీర్తన రాశాడు. ఆ 56వ కీర్తన ఇప్పటికి కూడా మనం చదువుతున్నాం. దావీదు యొక్క యథార్థత ఏంటో తెలుసా? అప్పుడున్నోళ్ళ ముందటనే కాదు, తర్వాత వచ్చే తరాల వారి ముందకు తన పాపాన్ని ఒప్పుకున్నాడు. యథార్థవంతుడు, అందుకు భక్తుడు. భక్తుడు అంటే అసలే తప్పు చేయనోడు అని అర్థం కాదు. ఎంత భక్తుడైనా ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక తప్పు జరిగి ఉండవచ్చు, కానీ తప్పు జరిగినప్పుడు తప్పు అని తెలియగానే వెంటనే దిద్దుకునేవాడు భక్తుడు. దిద్దుబాటును అసహించుకునేవాడు భక్తిహీనుడు. హల్లెలూయా. దిద్దుబాటు చేసుకునే తత్వం నీకుని దిద్దుకుంటున్నావంటే నువ్వు ఇంకా భక్తుడివే. భక్తుడు ఏ తప్పు చేయనోడు కాదు. ఇక బాప్తిస్మం పొందంగానే మొదలు పెడదు. అవును, నువ్వు బాప్తిజం పొందినావు కదా, నీకు కోపం ఎందుకు వస్తుంది? బాప్తిజం పొందినావు, నువ్వు ఇట్లా ఎందుకు మాట్లాడుతున్నావు? బాప్తిజం పొందినావు, నువ్వు ఇట్లా చేయవచ్చునా అని ప్రతిదానికి అది అడుగుతూ ఉంటారు. అవును, బాప్తిజం పొందిన కోపం రాదని ఉందా బైబిల్లో? కోపం నిషిద్ధం కాదు. ఎఫెసీ పత్రికలో చెప్పాడు, కోపపడుడి గాని పాపం
కోపం నిషిద్ధం కాదు, యేసయ్యకు కూడా వచ్చింది కోపం. ఇప్పుడు దేవుని పోలికలో మనం ఉన్నాం. దేవునిలో ఏమేమైతే భావోద్రేకాలు ఉన్నాయో అవన్నీ మనలో కూడా ఉంటాయి. దేవునికి సంతోషం కలుగుతుంది, మనకు కలుగుతుంది. దేవునికి కొన్ని విషయాలంటే దుఃఖపడతాడు, బాధ కలుగుతుంది, మనకు కూడా బాధ కలుగుతుంది. దేవుని కోపం వస్తుందా రాదా? వస్తుంది. యేసయ్య కోపం వచ్చింది ఎప్పుడు? దేవాలయంలోనికి పోతే అక్కడ వ్యాపారం చేస్తూ ఉన్నారు, రూకలమ్మవారు పశువులను అమ్మడం, పావురాలు అమ్మడం, మొత్తం అంతా మార్కెట్ యార్డ్ చేసేసిండ్రు దేవాలయాన్ని. యేసయ్య ఏం చేశాడు? అక్కడున్న పశువులను విడిచి దానికి కట్టిన తాళ్లతో ఏం చేశాడు? కొరడ అల్లాడట. కొరడ పట్టుకొని కొరడ జలిపించాడు. ఇప్పుడు నాకు చెప్పండి, యేసయ్య కరుణామయుడా కాదా? మనోళ్ళకి ఇట్లాంటి పేర్లు ఇష్టం. కరుణామయుడు, దయామయుడు, కృపామయుడు, ప్రేమామయుడు కదా. మరి కరుణామయుని చేతిలో కొరడ ఎందుకున్నది చెప్ప? ఇప్పుడు నా చేతిలో మైక్ ఎందుకుంది? మైక్ ఎందుకు? దానికి ఒక పర్పస్ ఉంటుంది కదా. నేను మెల్లగా మాట్లాడినా మీకు మంచిగా పెద్దగా వినబడాలని మైక్ ఇచ్చాడు. మరి యేసయ్య చేతిలో కొరడ ఎందుకుంది? పర్పస్ ఉంటుంది కదా, సరి చేయడానికి. వాడు ఒప్పుకోకపోతే పగలగొట్టడానికి పట్టుకున్నాడు. హల్లెలూయా. కొరడ జలిపించాడు. అందరింట్లో చూస్తే అక్కడ ఉన్నోళ్ళందరు భయమైంది, దగ్గర పోలే ఎవడు. ఏందా మా ఇష్టం అని ఎవడన్నా పోతే వేసి పగలగొట్టేటాడు. నాకు అనిపిస్తుంది ఒక్కడన్నా పోకపోయా, ఒక్కడన్నా పోతే వేసేవాడిని పగలగొడితే ఇప్పుడు దిద్దుకొని ఉన్నంత తోముడు పెడుతుండే మేము. అంటే ఆయనకు అంత కోపం వచ్చింది, ఉగ్రుడు అయ్యేసరికి ఆయన వైపు చూడడానికి దగ్గరికి పోలేదు ఎవడు. అంటే దేవునికే కోపం వచ్చింది. మరి మనకు వస్తుందా రాదా? అని కోపం వస్తుందని నువ్వు ఎట్లా భక్తునివి? నువ్వు బాప్తిజం పొందినా నువ్వు కోపం రావద్దా అంటే కోపం ఎవరికి రాదు తెలుసా? మెంటల్గా ఆయనకి రాదు. పిచ్చి మెంటల్లీ రిటైర్డ్ అయిపోతారు కదా పిచ్చోడు. వాడిని నువ్వు పోయి హీ అంటే వాడు కూడా హీ అంటాడు. నువ్వు ఇట్లా కొడితే వాడు కూడా నిన్ను కోపం రాదు వానికి. అంటే ఏం తెలియదు, అదే పని చేస్తాడు. బుర్ర పని చేయడానికి కోపం రాదు. కోపం వస్తుందంటే అర్థమైంది, మనకు బుర్ర పని చేస్తుంది. అయితే కోపం నిషిద్ధం కాదు, కానీ ఈ కోపం వచ్చినప్పుడు నువ్వు పాపం చేయొద్దు. నాకైతే ఎవడని చెప్పిన మాట వినకపోతే ఎంత కోపం వస్తుంది అంటే తలకాయలు బలగొట్టేయాలనిపిస్తుంది. అంతే, చంపేయాలి. కానీ ఒకసారి బస్సులో పోతున్నాం, నేను నాతో కొందరు తమ్ముళ్ళు. ఫుల్ కిక్కిరిసిపోయింది. మేము ఇట్లనే 3 రోజుల నుంచి ప్రసంగాలు, పొద్దున మధ్యాహ్నం 3 సెషన్లు నిలబడి చెప్పి ఇక బస్సు దొరకలే, సీట్ దొరకలే. ఇక నాతో వచ్చిన తమ్ముడు కొంచెం జరగండి సార్, అన్న కూర్చున్నాడు. ఎందుకు కూర్చున్నావా అంటుండు. అడుగులు మాట్లాడుతుంది. రిక్వెస్ట్ చేస్తే దానికి నేను టికెట్ తీసుకున్నావు అది అని ఏదో అంటాడు. నాకు ఎంత కోపం వచ్చిందంటే బూట్కాలు తీసి అట్లనే వాడిని మెడకు పెట్టి అట కిటికీ వేసి తొక్కి చంపేయాలన్నంత కోపం వచ్చింది. కానీ ఏం అనలే. ఎందుకు కోపపడు? కానీ వేసి తొక్కిండి అనుకో మెడ మీద ఏమవుతాడు? చస్తాడు. ఒక వ్యక్తిని చంపడం పెద్ద కష్టం కాదు. ఇవాళ రేపు న్యూస్ చూస్తున్నా, ఆడవాళ్ళే భర్తలను వేసి పడేస్తున్నారు. ఫేస్బుక్లలో కొన్ని జోకులు వస్తున్నాయి. పెళ్ళి అంటేనే భయపడుతున్నారట మగ పోరగాళ్ళందరూ.
ఎందుకంటే ఇక ఆమెకు నచ్చలేదు, ఆమె చంపి పడేస్తూ అటు కేసులు అవుతున్నాయి కాబట్టి భయం. ఇది పెద్ద కష్టం కాదు, కానీ లేఖనం ఏం చెబుతుంది? కోపపడుడి కానీ పాపం నరహత్య చేయవద్దన్నుడు. కోపం వస్తుంది నాకు, కానీ ఇక ఏం చేస్తాం, తమాయించుకొని ఇక దేవా నీ చిత్తం నాయన, ఇక నువ్వే చూసుకొని వదిలేస్తా ఉన్నావు. లేకపోతే ఈ పాటికి ఎన్ని మర్డర్లు అయిపోయేటివా. ఇక మర్డర్ చేసిన వానికి పోలీసు వాళ్ళు ఊరుకుంటారా? తీసుకొని లోపలేస్తారు. అప్పుడు ఈ సేవ కూడా ఉండదు. సేవ నష్టం అన్ని విధాలు ఆలోచించుకొని ఇక దేవా నీ చిత్తం అని వదిలేస్తుంది. అది కోపం రావాలి, కానీ రావలసినప్పుడు రావాలా. దేవుని పని పాడైపోయినప్పుడు యేసయ్య కోపం వచ్చింది మనకు కూడా. అయితే మనలో అన్ని భావోద్రేకాలు ఉన్నాయి, కోపం, సంతోషం, దుఃఖం. కానీ కోపం రావలసినప్పుడు రాదు, రాకూడనప్పుడు వస్తుంది. ఇది ప్రాబ్లం. ఇప్పుడు ఇవన్నీ ఏం కావాలి? దిద్దుబాటు చేసుకోవాలి. హల్లెలూయా. దేవుని పోలికలో మనం ఉన్నాం. బైబిల్లో ముగ్గురే వ్యక్తులు కనబడుతున్నారు. మనిషిని కూడా గూర్చి మాట్లాడు తెసలోనికైలో ఏమన్నాడు? మీ శరీరము, జీవము, ఆత్మ అని మూడే చెప్పాడు. కనుక మనిషి త్రిత్వం, దేవుడు కూడా త్రిత్వమై ఉన్నాడు. అది దేవుని యొక్క తత్వం. అయితే దేవుని బిడ్డలారా, ఆ సృష్టికర్త అయిన దేవుణ్ణి మనం అర్థం చేసుకోవడానికి ప్రతిది ఆలోచన చేయమండు. చేసిన ప్రతిసారి కూడా నీకు ఏదో ఒక సమాచారం దేవుని గూర్చి ఈ ప్రకృతి నీకు చెబుతూనే ఉంటుంది. హల్లెలూయా. దేవుని పోలికలో సృష్టింపబడ్డ ఈ మానవుడు ఒకానొక ఘట్టములో దేవుని ఆజ్ఞను అతిక్రమించి ఏదేను తోటలో దేవుడు తినకూడదని చెప్పిన ఆ మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని తినేశాడు. తిన్నందుకు పాపం జరిగింది. అది తిన్నప్పుడు వీరు నిశ్చయముగా చచ్చిపోతారని దేవుడు చెప్పాడు. ఇప్పుడు వీళ్ళు తిన్నారు, తిన్నందుకు పాపం వచ్చింది. ఆజ్ఞాతిక్రమమే పాపం అని బైబుల్ చెప్పింది. అందరూ పాపులైపోయారు. ఆదాము రక్తం పంచుకొని పుట్టినందుకు మనందరి లోపలికి ఆదాము రక్తము ద్వారా ఆదాము యొక్క పాప స్వభావం అనేది వచ్చింది. దాన్నే రోమా 7:23లో పాప నియమం అని బైబుల్ చెప్పింది. ఆదాము రక్తము ద్వారా మన లోపలికి వచ్చిన ఈ పాప నియమము అనేది ఒకటి ఉంది. దాన్నే జన్మ పాపం అని అంటున్నాం. ఈ జన్మ పాపం అనగా ఆదాము రక్తం ద్వారా మన లోపలికి వచ్చిన ఆ పాప స్వభావాన్ని బట్టి మానవులందరికీ మరణం సంభవిస్తూ ఉంది. ఈ మానవులను వారి జన్మ కర్మ పాపముల నుండి విమోచించాలంటే రక్తము చిందించాలని దేవుడు హెబ్రీ 9:22లో చెప్పాడు. ధర్మశాస్త్రములో కూడా చెప్పాడు. లేవియా కాండం 17వ అధ్యాయం 11వ వచనములో రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి మీకు ప్రాయశ్చిత్తం చేస్తుంది, బలిపీఠము మీద పోయడానికి నేను ఇచ్చానన్నాడు. హెబ్రీ 9:22 ఆయన అవతారాన్ని గూర్చే యెషయా 9:6లో ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. దైవత్రిత్వములో రెండవ వ్యక్తికి ఉన్న బిరుదేంది? కుమారుడు. కుమారుడు అనుగ్రహింపబడ్డాడు. పరలోకములో ఉన్న కుమారుడు మనకు అనుగ్రహింపబడ్డాడు. అయితే ఆయన ఇక్కడికి రావాలంటే మన వంటి రక్తమాంసయుత శరీరం ఒకటి ఆయనకు కావాలి. శరీరం ఎందుకు కావాలి? జంతు రక్తము పాపములను తీసివేయలేదు కాబట్టి ఆయనకే ఒక శరీరాన్ని దేవుడు అమర్చాడు. హెబ్రీ 10వ అధ్యాయం 4
చెప్పాను కదా. 5వ వచనంలో మీరు చూస్తే, కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఈలాగు చెప్పుచున్నాడు, బలియు అర్పణ నీవు కోరలేదు గాని నాకొక శరీరము అమర్చితివి, పూర్ణ హోమములు పాప పరిహారార్థ బలులు నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. హల్లెలూయా. ఆది యందున్న వాక్య దైవం, దైవత్రిత్వములోని 2వ వ్యక్తి ఆ కుమారుడు ఈ లోకములో ప్రవేశించేటప్పుడు ఇలాగ చెబుతున్నాడట. ఏమని చెబుతున్నాడు? బలియు అర్పణ నీవు కోరలేదంటే ఏ బలి కోరలేదు, ఎందుకు కోరలేదని 2 ప్రశ్నలు వస్తాయి అక్కడ. బలి అర్పణ నీవు కోరలేదంటే ఏ బలి కోరలేదు? జవాబు 4వ వచనములో ఉంది. 14 హెబ్రీ, ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము కాబట్టి బలి అర్పణ నీవు కోరలేదు. అంటే జంతు బలి అర్పణ దేవుడు కోరలేదు. ఎందుకు కోరలేదు అంటే అవి పాపాన్ని తీసివేయలేవు. మరి పాపము తీయాలంటే రక్తము చిందింపబడాలన్నాడు, జంతు రక్తం పనికి రాదన్నాడు. అందుకే నాకొక శరీరం అమర్చితివి, నాకొక శరీరం ఎవరు చెప్తున్నారు ఈ మాట? కుమారుడు చెప్తున్నాడు. నాకొక శరీరం అమర్చితివి అంటే ఆ శరీరాన్ని ఇప్పుడు ఈయన ఏం చేయాలో ధరించుకొని ఏం చేయాలంటే దేవుని చిత్తం నెరవేర్చాలి. అందుకే అన్నాడు, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను. దేవుని చిత్తం ఏంటి మరి? యెషయా 53:10 చెప్పాడు. యెషయా 53:10 అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలిగా చేయగా అతని సంతానము చూచును, అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశం అతని వలన సఫలమగును. హల్లెలూయా. యెహోవా ఉద్దేశం అన్నా యెహోవా చిత్తమన్నా ఒకటే, చిత్తమన్నా ఉద్దేశం అన్నా ఒకటే. ఈ లోకంలో ప్రవేశించేటప్పుడు ఇదిగో నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చి తిని కుమారుడు అంటున్నాడు. అంటే ఆ కుమారుడు భూమి మీద మన వంటి ఒక రక్తమాంస శరీరం ధరించుకొని అవతరిస్తాడని దేవుడు యెషయా 9:6 చెప్పాడు. ఆదికాండం 3:15 కూడా చెప్పాడు, స్త్రీ సంతానముగా వస్తాడని. గలతీ 4:4 కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీ యందు పుట్టి. హల్లెలూయా. మనం చదువుకున్న మూలవాక్యం ఏంటి? అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 6-7 చదివాం. యేసయ్య ఏం చెప్పాడు? కాలములను సమయములను తండ్రి తన స్వాధీనములో ఉంచుకున్నాడు. అంటే తండ్రి అయిన దేవుడు ఏ పని చేసినా దానికి ఒక కాలము, ఒక సమయము ఉన్నది. ఎప్పుడు పడితే అప్పుడు చెయ్యడు. యెషయా 9:6 చెప్పిన మాట, ఆదికాండం 3:15 చెప్పిన మాట, ఇంకా ఎన్నో లేఖనాలు అంటే యేసయ్య అవతారాన్ని గురించి చెప్పబడ్డవన్నీ కూడా ఎప్పుడు చేశాడు? ఆయన ఎప్పుడు పంపిస్తానన్నాడు? గలతీ 4:4 జవాబు మనకు దొరుకుతుంది. కాలము పరిపూర్ణమైనప్పుడు లేదా సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీ యందు పుట్టి. అంటే దేవుడు తన కుమారుణ్ణి ఈ భూమి మీదకి పంపడానికి ఒక కాలం ఒకటి ఉంది. ఆ కాలము సంపూర్ణమైనప్పుడే దేవుడు తన కుమారుణ్ణి పంపాడు. ఇప్పటికి 2000 ఏళ్ల క్రితం. అయితే ఆయన వచ్చాడు, పుట్టాడు. అయితే ఎందుకోసం పుడతాడు? మనము యెషయా 9:6-7 చూస్తే ఏమన్నాడు? ఆయన భుజం మీద రాజ్యభారముండును
అన్నాడు. ఆయన ఎవరో కాదు, క్రీస్తే, యేసే అని శిష్యులకు అర్థం అయ్యింది. యూదా జాతంతా ఒప్పుకోలే, కానీ కొద్ది మందికి అయితే అర్థమైంది, ఆ మెస్సయ్య ఎవరో కాదు, ఈయనే, ఈ నజరేయుడైన యేసే క్రీస్తు అని అర్థమైంది కాబట్టి క్రీస్తు అనగా మెస్సియా వచ్చినప్పుడు మాకు రాజ్యం ఇస్తాడని ఉంది కదా, అందుకు ప్రశ్న అడిగారు. హల్లెలూయా. వాళ్ళ ప్రశ్న సమంజసమైనది, లేఖనాధారమైనది. ఈ కాలం అందు ఇస్తావా అంటే యేసయ్య అన్నాడు, కాలములు సమయములు తండ్రి స్వాధీనములు ఉన్నాయి, అవి తెలుసుకోవడం మీ పని కాదు. అంటే యేసునాథుడు ఈ భూమి మీద పుట్టడానికి కాలము పరిపూర్ణమైనప్పుడు వచ్చాడు. అయితే యెషయా 9లో రాజ్యభారం ఉంటుందన్న మాటకు వేరే కాలం ఉందన్నమాట. అర్థమైందా? పుట్టినప్పుడు మొదటిసారి వచ్చినప్పుడు ఏం చేశాడు? మానవుల జన్మ కర్మ పాపములను తన మీదికి స్వీకరించి బలి అయి మానవులను వారి పాపము నుండి విడిపించుటానికి, శిలువ యజ్ఞము జరిగించడానికి మొదటి రాకడలో వచ్చాడు. హల్లెలూయా. వచ్చి సక్సెస్ఫుల్గా ఆ పనిని నెరవేర్చేశాడు. శిలువ యజ్ఞం అయింది, పాప క్షమాపణ కొరకు రక్తము చిందింపబడ్డది, మరణాన్ని ఓడించాడు, మరణం యొక్క బలము గలవాడైన అపవాదిని ఓడించాడు. కానీ ఇక రాజ్యం ఒకటి రావాలి. అసలు ఇశ్రాయేలు పెద్దలందరూ ఎందుకు తృణీకరించారు యేసయ్యను? ఈయన మెస్సియా అని వాళ్ళు ఒప్పుకోవడం లేదు, అది ప్రాబ్లం. వాళ్ళకు కొన్ని ఆధారాలు ఉన్నాయి. ఆయన వస్తే రాజ్య పరిపాలన చేయాలి. ఈయనేం చేస్తుండు? అసలు రాజ్యం గురించే ముచ్చట తీస్తాడు. దేవుని రాజ్యం సమీపించండి. సమీపించుడు కాదా? నువ్వు అసలు రాజువా కాదా? ఆ మెస్సియా నువ్వేనా కాదా? నేనే అనే పిక్చర్ ఇస్తున్నాడు, కానీ రాజ్య పరిపాలన చేసే పరిస్థితి ఏం కనబడట్లే. కాబట్టి నా మెస్సియా కావడానికి వీలు లేదు. ఈయన వడ్లవాని కుమారుడు, నజరేతు వాడు. నజరేతులో నుండి మంచిదేది రాదు. క్రీస్తు బెత్లెహేంలో పుట్టాలి, పుట్టిండి అక్కడనే, కానీ వీళ్ళకి ఎవరికి తెలియకుండా పోయింది, దేవుడే మరుగు చేశాడు. ఇట్లా వాళ్ళకు కూడా లేఖనాధారాలు ఉన్నాయి, కానీ వాళ్ళు కొన్నింటి మీదనే దృష్టి పెట్టారు. రాజ్యపాలన, మెస్సియా వస్తే మాకు ఈ బానిసత్వం నుండి విడిపిస్తాడు, రోమా ప్రభుత్వం నుండి విడుదల వస్తుంది, మాకు సొంత రాజ్యం వస్తుంది, దీని మీదనే దృష్టి పెట్టాడు. కానీ ఆ రాజ్యం ఇచ్చే కాలం వేరొక కాలం. మొదటిసారి వచ్చినప్పుడు శిలువ యజ్ఞం జరిగించడానికి యేసయ్య వచ్చాడు. యజ్ఞం జరిగింది, అప్పటికి కూడా వీళ్ళకి అర్థం కావడం లేదు, కానీ అర్థమైంది కొందరికి. వాళ్ళు అడిగారు, హల్లెలూయా. రాజ్యం ఇస్తాడు అనేది 100% రైట్. ఆ యెషయా 9లోని 6-7 వచనాలు సంపూర్ణంగా, అంటే రాజ్య పరిపాలన విషయం నెరవేరాలంటే అది భవిష్యత్తులో జరుగుతుంది. హల్లెలూయా. అది ఎప్పుడు అంటే యేసు రెండవ రాకడలో ఈ భూమి మీదకి ఆయన మరలా వస్తాడు. వచ్చినప్పుడు ఈ భూమి మీద 1000 ఏండ్ల నీతి పాలన జరిగిస్తాడు. హల్లెలూయా. గబ్రియేలు దూత కన్య మరియకు చెప్పాడు కదా, గుర్తుందా? లూకాసు వార్త 1 అధ్యాయములో దయాప్రాప్తురాల నీకు శుభము, నీవు గర్భము ధరించి కుమారుని కందువు. 1 అధ్యాయములోనే ఉంటుంది ఆ మాట. 28. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాల నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి
ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడి సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన, ఈ మాట బాగా గమనించాలి, ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. హల్లెలూయా. నువ్వు గర్భం ధరిస్తావు, కుమారుని గంటావు అని చెప్పి నాకేమన్నాడు? ప్రభువైన దేవుడు అంటే తండ్రి అయిన దేవుడు. ఆయన అంటే నీకు పుట్టబోయే ఆయన యొక్క తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇస్తాడు. అంటే నీ గర్భములో నుండి ఇప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించి నువ్వు కుమారుని అంటావు, యేసు అని పేరు పెడతావు. ఆ యేసుకు ప్రభు అయిన దేవుడు ఈయన యొక్క తండ్రి అయిన దావీదు సింహాసనం ఇస్తాడు. ఆయన దావీదు సింహాసనం మీద ఆసీనుడై యాకోబు వంశస్థులను యుగ యుగములని, ఆ మాట కూడా చెప్పాడు, యుగ యుగములు ఏలుతాడు. కానీ ఇప్పుడు యేసయ్య సింహాసనం కూర్చుండే సీన్ ఏం కనబడట్లే వీళ్ళకు. ఈయనేమో బోధలు చేస్తూ ఉన్నాడు. అంటే మాకు ఎందరో ధర్మశాస్త్రోపదేశకులు ఉన్నారు, వాళ్ళలాగానే బోధ చేస్తున్నాడు. కానీ రాజ్య పరిపాలన చేసే వైపు ఏమన్నా అడుగులు వేస్తున్నాడంటే ఏం కనబడడం లేదు. ఎందుకు వేయలేదు యేసయ్య అంటే అది వేరే కాలం ఒకటి ఉంది. ఇప్పుడు దావీదు సింహాసనం మీద ఆయన కూర్చోవాలి, కానీ అప్పుడు కూర్చోలేదంటే అర్థం ఏంటి? భవిష్యత్తులో కూర్చుంటాడని అర్థం. లేఖనము నిరర్ధకము కానేరదు. యేసయ్యనే స్వయంగా కూడా ఎన్నోసార్లు చెప్పాడు, లేఖనము నిరర్ధకం కానేరదు. అంటే దావీదు సింహాసనం మీద కూర్చుంటాడు. మనం యెషయా 9:7 ఏం చెప్పాడు? ఇది మొదలుకొని దావీదు ఆ సింహాసనానికి, ఆ రాజ్యమునకు వృద్ధియు క్షేమమును కలుగజేస్తాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి కలిగి ఇది నెరవేరుస్తాడు. అంటే దావీదు సింహాసనం మీద యేసు ప్రభువారిని కూర్చుండబెట్టే విషయములో తండ్రి అయిన దేవుడు ఆసక్తి కలిగి పనిచేస్తాడు అన్నాడు. ఆయనకు చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఇప్పుడు దావీదు సింహాసనం మీద యేసయ్య కూర్చోవాలంటే మొదటి రాకడలో కూర్చోలేదు. ఇప్పుడు వెళ్ళిపోయేటప్పుడు శిష్యులు అడిగారు, ఇప్పుడు ఇస్తావా అంటే ఇప్పుడు కాదు, అసలు కాలముల సమయంలో మీకు వాటి మీద మీరు దృష్టి పెట్టొద్దు, పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టండి అని వెళ్ళిపోయాడు. కానీ దావీదు సింహాసనం మీద కూర్చోడానికి యేసయ్య మళ్ళీ వస్తాడు. అది రెండవ రాకడలో వచ్చినప్పుడు. దావీదు సింహాసనం ఎక్కడుండింది? యెరూషలేములో ఉంది. దానికో పెద్ద చరిత్ర ఉంది. ఇప్పుడు అదంతా చేయాలి, మళ్ళీ ఇంతసేపు చెప్పాలి. కానీ ఇప్పుడేం చెప్పాను, భయపడకండి. దావీదు సింహాసనము యెరూషలేములో ఉంది. దావీదు మొదట రాజైనప్పుడు ఎక్కడుండనో తెలుసా? హెబ్రోన్లో ఉండే. హెబ్రోన్లో 7.5 సంవత్సరాలు పరిపాలన చేసినాక యెబూసీయుల ఆధీనములో ఉన్న సియోను కోటకు దావీదు వచ్చాడు, స్వాధీనపరుచుకున్నాడు, అక్కడ సింహాసనం వేసుకున్నాడు. ఆ సియోను కోటనే ఇప్పుడు యెరూషలేము అని పిలువబడుతుంది. హల్లెలూయా. ఇప్పుడు యేసయ్య రెండవ రాకడలో వచ్చినప్పుడు దావీదు సింహాసనాన్ని యెరూషలేములో మళ్ళీ స్థిరపరిచి ప్రతిష్ఠించి దాని మీద కూర్చొని ఈ భూలోకాన్ని 1000 ఏండ్లు పరిపాలించబోతున్నాడు. హల్లెలూయా. అది భవిష్యత్తులో జరగబోతుంది. ఆ లేఖనం నిరర్ధకం కానేరదు. దానికి వేరొక కాలం ఉన్నది. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపాడు. అయితే ఆయన మొదటిసారి వచ్చినప్పుడు శిలువ యజ్ఞం చేయడానికి కాలం
పరిపూర్ణమైంది. రాజ్య పరిపాలన చేయాలంటే ఆయన రెండోసారి మళ్ళీ వస్తాడు. హల్లెలూయా. వచ్చినప్పుడు దావీదు సింహాసనం మీద కూర్చుంటాడు. హల్లెలూయా. ఇప్పుడు మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధాలు చూస్తున్నారా? ఇరాన్, జర్మనీ, రష్యా ఇవన్నీ ఏకమైతా ఉన్నాయి ఇస్రాయేలుకు వ్యతిరేకంగా. ఎహెచ్కేలు గ్రంథం 38వ అధ్యాయములో చెప్పబడిన యుద్ధం ఒకటి ఉంది. ఆ యుద్ధానికి ఇప్పుడు జరుగుతున్న ఈ చిన్న చిన్న యుద్ధాలన్నీ కూడా దారి తీస్తూ ఉన్నాయి. ఇస్రాయేల్ మీద ఇప్పుడు దండెత్తారు, కొంతకాలం జరుగుతుంది, అది సద్దు మనుగుతుంది, మళ్ళీ ఇంకోటి లేస్తాడు, మళ్ళా సద్దు మనుగుతుంది. ఇట్లా ఎన్నో జరిగి 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 ఫైనల్గా ఒక యుద్ధం జరుగుతుంది. ఎహెచ్కేల్ 38లో ఉంది. యేసు రాకడకు సంబంధించిన విషయాలన్నీ కూడా లేఖనాధారాలతో తిరుగులేని విధంగా మా గురువర్యులు రంజిత్ తోఫిరయ్య గారు యుగాంతం అనే బుక్ రాశారు. వారు రాసిన పుస్తకాల మొదటి బుక్ అక్కడ ఉన్నది, మీరు సందర్శించండి. యుగాంతములో చెప్పాడు. ఎప్పుడు 40 ఏళ్ళ క్రితం రాసిండు ఆ బుక్. 35 ఏళ్ళ క్రితం రాస్తే అప్పుడు అందరూ వెటకారం చేశారు. అప్పుడు ఆయన వయసు ఎంత? 21 ఇయర్స్, 22 ఇయర్స్. ఈయన వచ్చిండయా, ఇక మేము ఒకటి చెప్తుంటే ఈయన ఒకటి. అప్పుడేం చెప్తున్నారు అందరూ? శ్రమలు రాకముందే సంఘం ఎత్తబడతాం మనం, విడవబడ్డ సంఘము అంత గజిబిజి గందరగోళం కన్ఫ్యూజ్ చేసి పడేశారు. ఓఫీర్ గారు యుగాంతం గ్రంథముల ప్రతి విషయాన్ని లేఖనాధారాలతో, వ్యాఖ్యాన సూత్రాలతో, చారిత్రికంగా జరిగిన విషయాలతో నిరూపించి రాశారు. ప్రసంగం చేసేటప్పుడు అయ్యగారులు చెప్పేది అప్పుడు బాగా, ఈ రాత్రి ప్రభు వస్తే నీ సంగతి ఏందని. ఈ రాత్రి వస్తాడంటారా? ఈ రాత్రి వస్తే నీ సంగతి ఏంది అంటే, ఈ రాత్రి రాడు బాబు, రేపు రాత్రి కూడా రాడు, ఎల్లుండి రాత్రి కూడా రాడు, ఇంకా సంవత్సరానికి కూడా రాడు. మరి ఈ రాత్రి అని ఎందుకు అంటున్నారు వీళ్ళు? మీకు ఒక సంగతి తెలుసా? ఈ రాత్రి వస్తే నీ సంగతి ఏంది అంటాడు కదా. ఆయన బంజారా హిల్స్లో ఫ్లాట్ ఉంటుంది, కోట్ల రూపాయల విలువ చేసేది. రేషన్ ఇంటికి సంవత్సరానికి సరిపడా బియ్యం బస్తాలు వేసి పెట్టుకుంటాడు. సంవత్సరం అంతా సరిపడా బియ్యం బస్తాలు ఎందుకు నీకు? ఈ రాత్రి వస్తే ఆ బియ్యం బస్తాలు ఎవడు తినాలి? అంటే వీళ్ళు గట్టి గట్టిగా మైకులో అరుస్తుంటారు, కానీ వాళ్ళకి నమ్మకం లేదు వాళ్ళు వస్తాడని. కానీ మైక్లో మాత్రం ఈ రాత్రి వస్తుంది నీ సంగతి ఏంటి, మారు మనసు ఉంది అంటాడు. మేము ఈ రాత్రి రాడు, రేపు రాడు, ఎల్లుండి రాడు అంటాడు. కానీ నాకు ఇంట్లో బియ్యం బస్తానే లేదు. ఎప్పటికప్పుడు బియ్యం అయిపోతే ఒక 5 కేజీలు, అంటే డబ్బులు ఉన్న దాన్ని బట్టి 5 కేజీలు 10 కేజీలు అట్లా తెచ్చుకుంటూ ఉంటాం. ఈ రాత్రి రాడు, రేపు రాడు, ఇంకా 10 ఏళ్ళకు కూడా రాడు. నాకు తెలుసు, లేఖనాల ఆధారాలతో యుగాంతం బుక్లో అయ్యగారు చూపించాడు, రాశాడు, చదివాను. పక్క లేఖనాధారాలతో కన్ఫ్యూజన్ లేదు ఇక. అయినా కూడా మేము సంవత్సరానికి సరిపడా రేషన్ పెట్టుకుంటలేము. వీళ్ళేమో రేషన్ పెట్టుకుంటారు. పిల్లలు తరతరాలకు అవసరమైన ఆస్తులు సంపాదించు. ఆస్తులు ఎందుకు? ఈ రాత్రి వస్తే అవన్నీ ఎందుకు? మొత్తం అమ్మే సేవ ఖర్చు పెట్టు, అప్పుడు నమ్ముతావు నువ్వు కరెక్ట్ సేవకుడని. అంటే ఏం చెబుతున్నారో వాళ్ళకే క్లారిటీ లేదు. మాకు భయంకరమైన క్లారిటీ ఉంది. మీకు క్లారిటీ కావాలని బుక్కులు చదవండి అంతే. హల్లెలూయా. ఎహెచ్కేలులో చెప్పిన ఆ యుద్ధానికి ఇప్పుడు జరుగుతున్నవన్నీ దారి తీస్తూ ఉన్నాయి. తొందరలోనే అది కూడా జరుగుతుంది. అయితే దేవుని బిడ్డలారా, యేసయ్య రావాలి. వచ్చినప్పుడే సింహాసనం మీద కూర్చొని 1000 ఏళ్ల పరిపాలన చేస్తాడు. అది వేరొక
కాలం. ఇట్లా దేవుని దగ్గర ఒక్కొక్క విషయానికి ఒక్కొక్క కాలం ఉంది. అందుకే ఏమన్నాడు? కాలములను సమయములను. కాలములు అనేది ఏకవచనమా బహువచనమా? సమయములు అంటే ప్రతిదానికో సమయం ఉంది. ప్రసంగి 3లో చెప్పాడు కదా, ప్రతిదానికి సమయము కలదు. పుట్టుటకు, చచ్చుటకు, కౌగలించుటకు, కౌగలింత మానుటకు, పెళ్లి చేసుకున్నటకు, ప్రతిదానికో సమయం ఉంది. దేవుడు ఏం చేసినా ఆయన కాలము సమయములను ప్రకారమే చేస్తాడు. హల్లెలూయా. ఈ రాత్రే వస్తున్న ఈ సంగతి నువ్వు మైక్లో గట్టిగా ఒర్రినంత మాత్రాన వీళ్ళందరూ ఈ రాత్రే అంటున్నారు. ఇక సరే వీళ్ళ కోసం అని వద్దామని వస్తాడు ఆయన? రాడు బాబు. అంటే ఇంకా హెజ్కేలలో చెప్పిన 38వ యుద్ధమే జరగలే. ఆ తర్వాత వస్తుంది భూమి మీద దశరాజ కూటమి. 10 మంది అరబ్బులు కలిసి ఒక ప్రపంచ రాజ్యాన్ని స్థాపిస్తారు. అమెరికా కుప్పగూలిపోతుంది, రష్యా కుప్పగూలిపోతుంది, బ్రిటన్ కుప్పగూలిపోతుంది. ప్రపంచం అంతా కూడా యుద్ధం అంటేనే భయం పుట్టే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు అగ్రరాజ్యం అంటే అమెరికా అంటున్నా, అమెరికా కుప్పగూలిపోతుంది. దేవుడు అగ్నిగంధకాల అమెరికా మీద, బ్రిటన్ మీద కురిపించబోతున్నాడు. హెచ్కేల్ 38, 39 అధ్యాయాల్లో చెప్పబడ్డది. ఆ విషయం యుగాంతములో ఓఫిరయ్య గారు రాశారు. అప్పుడు వెటకారం చేశారు. 22 ఏళ్ళు అప్పుడు చెప్తే, ఇప్పుడు ఆయనకు 67 ఏళ్ళు. ఇప్పుడు కూడా వెటకారాలు చేస్తే ఎట్లా? కొంచెం కళ్ళు తెరుచుకోవాలి కదా. అంటే ఎందుకు ఇంకా విమర్శిస్తున్నాడు అంటే దిద్దుబాటు ఇష్టం లేదు. అది అసలు సంగతి. దిద్దుబాటును ప్రేమించేవాడు భక్తుడు, అసహించుకునేవాడు భక్తిహీనుడు. అయితే దేవుని బిడ్డలారా, ఒక్క విషయం చెప్పి నేను ముగించేస్తాగా. ప్రతిదానికి దేవునికి ఒక సమయం ఉంది, కాలం ఉంది. ఆ కాలములలోనే ఆయన ఏ పని ఎప్పుడు చేయాలో చేస్తాడు. అయితే ఆ కాలములు సమయములో లేఖనాలన్నింటినీ మనం క్లారిటీగా చేసుకొని ఎప్పుడు ఏది జరగబోతుందో మనం కరెక్ట్గా అరేంజ్ చేసుకుంటే మనకు క్లారిటీ ఉంటుంది, కన్ఫ్యూజన్ ఉండదు. ఇప్పుడు 2వ రాకడలో 1000 ఏళ్ల పాలన జరుగుతుంది. దావీదు సింహాసనం మీద ఉంటాడు, అది క్లియర్. అయితే దానికి ముందు జరగాల్సిన కాలములు కొన్ని ఉన్నాయి. అపోస్తలుల కార్యముల గ్రంథం 3:21, ఒక 5 నిమిషాల్లో ముగించేస్తా చూడండి. అపోస్తలుల కార్యములు 3:21లో అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అంతవరకు యేసు పరలోక నివాసి అయ్యుండుట ఆవశ్యకము. హల్లెలూయా. అంతవరకు ఎక్కడుండాలి యేసయ్య? పరలోక నివాసి అయి ఉండాలి. ఇప్పుడు పరలోక నివాసి ఆయన. శిష్యులు చూస్తుండగా ఈ మాట చెప్పాడు. ఏమని? కాలములు సమయములు తెలుసుకొనుట మీ పని కాదు, తండ్రి తన స్వాధీనమందు ఉంచుకున్నాడు, మీరు పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టి ప్రార్థన చేయండి అని చెప్పి 9వ వచనం అపోస్తలుల కార్యాలు 1:9లో శిష్యులందరూ చూస్తుండగా ఒలీవల వనం అనబడిన ఆ కొండ మీద నుండి మేఘం మీద పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయాడు. పరలోకంలో ఉన్నాడు ఇప్పుడు ఆయన. అయితే రాజ్యం అప్పగించాలంటే మళ్ళీ రెండోసారి వస్తాడు. వచ్చే కాలం ఒకటి ఉంది, కానీ ఆయన రావాలంటే అన్నిటికీ కుదురుబాటు కాలములు రావాలి. హల్లెలూయా. కాలములు సమయములు, అది మన అంశం. మొదటి రాకడలో యజ్ఞం చేయడానికి వచ్చాడు. 2వ రాకడలో వచ్చినప్పుడు 1000 ఏళ్ళు పరిపాలించడానికి వస్తాడు. అయితే ఆయన రావాలంటే అన్నిటికీ కుదురుబాటు కాలములు రావాలి. ఈ కుదురుబాటు కాలములు జరగనంత వరకు యేసు పరలోకములోనే ఉంటాడు. అందుకే చెప్పాడు, అంతవరకు యేసు పరలోక నివాసి అయి ఉండుట ఆవశ్యకం.
కంపల్సరీ, తప్పనిసరి. యేసయ్య రావాలంటే భూమి మీద ఏం జరగాల? కుదురుబాటు కాలములు రావాలి. హల్లెలూయా. కుదురుబాటు అంటే ఏంటిది? దిద్దుబాటు. ఇంగ్లీష్లో కరెక్షన్, రిఫర్మేషన్ అంటారు. దిద్దుబాటు అంటే కుదురుబాటు. కుదురుబాటు అన్నా దిద్దుబాటు అన్నా చాయ్ అన్నా టీ అన్నా ఒకటేనా? అది వేరే ఇది వేరా? చాయ్ అన్నా టీ అన్నా ఒకటే. కుదురుబాటు అన్నా దిద్దుబాటు అన్నా ఒకటే. కుదురు. వాడన్నా తిక్కలోడు ఉన్నాడు అనుకోండి, ఊర్లో ఒకడు తిక్కలోడు, మెంటలోడు ఉన్నాడు. వాడు అన్ని పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నాడు. ఒకసారి వానికి తగిన శాస్తి జరిగింది అనుకోండి. తగిన శాస్తి జరిగితే ఏమంటారు? మంచిగా అయింది వీనికి, ఇప్పుడు తిక్క కుదిరిందట. అంటే ఇప్పుడు దాకా ఏముండే? తిక్క ఉండే, ఇప్పుడు తిక్క కుదిరింది. అంటే మంచిగా అయిపోయిండు, మెంటల్ పోయింది అన్నమాట. తిక్కలోడు ఉండే కానీ తిక్క కుదిరింది సార్. ఏదో మంచి డాక్టర్ దొరికిండు, మెడిసిన్ కరెక్ట్గా ఇచ్చిండు, ఇప్పుడు తిక్క లేదు, తిక్క కుదిరింది. మీరు కూర్చున్నారు, మీ పక్కన పిల్లగాడు ఊరికే అటు ఇటు జరిగి మీరు డిస్టర్బ్ చేస్తున్నారు అనుకోండి. చేస్తా ఉంటే పక్కన వాళ్ళు కోపం వచ్చి, కొంచెం సేపు అన్న కుదురుగా ఉండలేవురా నువ్వు అంటే. కుదురుగా ఉండడం అంటే సరిగ్గా ఉండాలని. అయితే అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి ఆది అంటే మొదటి నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అంతవరకు అంటే ఈ కుదురుబాటు జరిగే వరకు యేసు ఎక్కడుండాలి? పరలోక నివాసి అయి ఉండాలి. అంటే యేసు రావాలంటే ముందు ఇక్కడ సెటరైట్ కావాల్సినవి చాలా చాలా కాదు, అన్నీ అన్నాడు. అందుకే అన్నీ అంటే కొన్నేనా? అన్నీ అంటే అన్ని మొత్తం. ఏది సరిగ్గా లేదు. ఒక డొక్కు కారు కొనుక్కున్నాడట కష్టపడి. కారు కొనుక్కున్నాడు. వాళ్ళ ఫ్రెండ్ని అడిగిన, అరే కారు కొన్నా నేను ఒకటి ట్రైల్ వేద్దాం రా నీకు చూపిస్తాను అన్నాడు. ఇక దాన్ని పోయి తలుపు లాగితే ఇటే కూడా వస్తాం, కానీ మళ్ళీ దబ్బని పెట్టుగా ఏందిరా ఇది ఇట్లున్నా, అది కొంచెం ప్రాబ్లం ఉందిరా అన్నాడు. ఇక పోతా ఉంటే అన్ని డగ ఏది సరిగ్గా లేదు. అరే ఏందిరా భయ్య, ఏం బండి కొన్నావు, ఎందుకు కొన్నావు, ఏది సరిగా లేదు. అన్ని లొల్లి చేస్తున్నాయి, శబ్దాలు చేస్తున్నాయి. అసలు శబ్దం చేయండి ఏదన్నా ఒకటి ఉన్నదిరా నీ దాంట్లో, ఈ కార్లో ఏదన్నా ఒక వాసన, ఏది ముట్టుకున్నా సప్పుడు అవుతుంది. బండి కదులుతా ఉంటే అన్ని డగ ఊగుతున్నాయి, సప్పుడు అవుతుంది. సైలెంట్గా ఉంది ఏదన్నా ఉన్నదా అంటే హారన్ సైలెంట్గా ఉంటుంది అంటే హారన్ ఒకటే సైలెంట్గా ఉంటుంది అంటే అది కూడా పని చేస్తుంది. మొత్తం అన్నీ చెడిపోయి ఉన్నాయి. అందుకే దేవుడు ఏం రాశాడు? అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చును. కుదురుబాటు అంటే దిద్దుబాటు కాలములు వచ్చును. ఇవన్నీ దిద్దుబాటు చేయకపోతే యేసురాడు అక్కడనే ఉంటాడు. మనం ఈ రాత్రే వస్తే నీ సంగతి ఏంది అని అంటే రాడు, ఆయన అక్కడే ఉంటాడు. ఎందుకు రాడు అంటే ఇక్కడ దిద్దుబాటు జరగలే. ఏం దిద్దుబాటు కావాలంటే ఇక ప్రతిదీ ఇక ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే రేపు ఈ టైం అవుతుంది. నా లెక్కన ఒకడు ప్రసంగం చేస్తూ ఉన్నాడట, పొడుగు ఇక ఆగుతలేవు, బ్రేకులు పడుతలేవు. అప్పుడు ఆయన చెప్తున్న ప్రసంగం ఏంటంటే ధన్యతల మీద చెప్తున్నాడు. దుఃఖపడు వారు ధన్యులు, సాత్వికులు ధన్యులు అని వివరిస్తూ పోతున్నాడు. ఒక్కొక్క ధన్యత అని గంటల్లో ఆగుతూ ఉన్నాడు. అప్పుడు విశ్వాసులలోకి ఒక చిట్టు రాసి పంపించారు అంట. వాళ్ళు ఒక ధన్యత రాసి పంపించారు. ఏం లాంటి ధన్యత అని చదివితే, తొందరగా ముగించేవారు ధన్యులు, వారు మరలా పిలువబడుదురు.
మీ ధన్యతలు చల్లగుండా. అన్నిటికంటే ముఖ్యమైన ధన్యత ఇది, చదువు. త్వరగా ముగించు వారు ధన్యులు, వారు మరల మరల పిలువబడదు. అయితే నేను మీ మధ్య ధన్యుణ్ణి కావాలి, అన్యుణ్ణి కావద్దని ఆశపడుతూ ఉన్నా. అంశం చాలా పెద్దది, రేపు ఈ టైం అయినా అయిపోదు, సాగుతూనే ఉంటుంది. అన్ని విషయాలు చెప్పాలి. ఇప్పుడు అవన్నీ చెప్పను, కానీ ఒక్క పాయింట్ బాగా పట్టుకోండి. అన్నీ సెట్ రైట్ కావాలి అంటే మనము మొట్టమొదట మనం ప్రకటించే సువార్త విధానములో మార్పు రావాలి. అర్థమైందా? సువార్త చెప్పేటప్పుడు అన్య దేవతలను, అన్యుల గ్రంథాలను మనం విమర్శించకూడదు, కించపరిచి మాట్లాడకూడదు. చాలామంది సువార్త చెప్పడం రాట్లా, చెప్పమంటే అది వట్టి విగ్రహం అంటాడు. ముక్కు ఉంటుంది, వాసన చూడదు, చెవులు ఉంటుంది, నోరు ఉంటుంది, మాట్లాడు. వాళ్ళకి తెలియదా? మనం చెప్పాలన్నా దాన్ని? ఎవడన్నా మొండోడు ఉండే, సరే బాయ్, దాని ముక్కు లేదు, నోరు లేదు, మాట్లాడు. మీ దేవుడు సజీవుడు కదా, మాట్లాడిపి ఇప్పుడు నాతో అన్నాడు అనుకో. ఎవరు తలుగుతలేరు వీళ్ళకు. గట్టిగా ఏదో అంటాను, విమర్శించిపోతున్నావు. ఎవరు గట్టిగా కూర్చొని మీ దేవుడు నాకు చూపి, నేను ఒకటి చెప్తా, వినుమని, మాట్లాడమని అంటే నీకు విశ్వాసం ఉంటే దేవుడు మాట్లాడు. విశ్వాసం ఉంటే ఇది కూడా మాట్లాడుతుంది అంటాడు. కథం ఖేల్ కథం, దుకాణం బంద్ చేసుకోవాలి. అందుకే విమర్శించొద్దు. సువార్త ఎట్లా చెప్పాలంటే పౌలు పంథాలు చెప్పాలి. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయములో ఏథెన్సు వారికి పౌలు సువార్త చెబుతూ ఆ పట్టణం అంతా సంచరించి చూసినప్పుడు అతని హృదయం బాగా పరితాపం చెందిందట. ఏమన్నాడు వారికి సువార్త చెప్పడానికి పౌలు? ఒక మాట చూద్దాం. అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయం 23లో పౌలు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను, దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నది. పౌలు ఏం చేశాడో తెలుసా? మీరు అంత తర్వాత చదువుకోండి. ఇక నేను అంతా చెప్పినానుకో, ఇక అన్యున్న అయిపోతా. ప్రసంగం పొడుగైతే మళ్ళీ విలువరు నన్ను. కాబట్టి మీరు తర్వాత చదువుకోండి, ఓకే? అక్కడ ఏం చేసిండో ఒక టూకీగా చెప్పేస్తా. మీరు అతి దేవత భక్తి పరులని నాకు అంటే వాళ్ళ భక్తిని మెచ్చుకున్నాడు. మీకు చాలా భక్తి ఉంది, మామూలు భక్తి కాదు, అతి దేవత భక్తి ఉంది. నేను సంచరించి చూసినప్పుడు ఒక బలిపీఠం కనబడ్డది. ఆ బలిపీఠం మీద తెలియబడని దేవునికి అని రాసి ఉంది. అంటే వీళ్లకు తెలిసిన దేవుళ్ళందరికీ బలిపీఠాలు కట్టారు. బలిపీఠం ఎందుకు కడతారు? బలి అర్పించడం అంటే రక్త ప్రోక్షణ. తెలిసిన దేవుళ్ళందరికీ బలిపీఠాలు కట్టారు. వాళ్ళకి ఒక ఆలోచన వచ్చింది, అరే తెలిసిన వాళ్ళందరికీ పెట్టినాం, మరి మనకు తెలియని దేవుడు ఎవరైనా ఉండొచ్చు కదా. అరే కరెక్టే అన్న, నువ్వు చెప్పింది ఉండొచ్చు, మరి ఆయనను ఎందుకు ఇడిచిపెట్టాలి? చలో కట్టండి, ఆయనకో బలిపీఠం కట్టిండ్రు, కానీ మరి ఆయన పేరేందో తెలియదు, ఆయన ఎవరో తెలియదు, ఎట్లుంటాడో తెలియదు. మరి ఏం చేద్దాం? బలిపీఠం కట్టినాం కదా అంటే దాని మీద తెలియబడని అంటే అక్కడ కూడా రక్త ప్రోక్షణ జరిగిస్తారు. బలి ఇచ్చేటప్పుడు ఏమని ప్రార్థన చేస్తాడు? ఓ దేవా, నువ్వెవరో మాకు తెలియదు, నువ్వెవరో తెలియదు, కానీ మా పాపము క్షమించు, ఇదిగో నీ కొరకు బలి అర్పిస్తున్నామని రక్త ప్రోక్షణ జరిగించినప్పుడల్లా తెలియకుండానే ఆ తెలియని దేవుని యందు వీళ్ళు ఏం కలిగి ఉన్నారు? భక్తి కలిగి ఉన్నారు. తెలియక దేని యందు మీరు భక్తి కలిగి ఉన్నారో దాన్నే నేను మీకు చెబుతున్నానని పౌలు మొదలుపెట్టి వాళ్ళ కవులు ఏం చెప్పారో కూడా ఎత్తుకున్నాడు. చూడండి, ఆ మాట చూద్దాం. 26 మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు
ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుని తొడుగులాడి కనుగొందురేమో అని ఆ తన్ను వెదకు నిమిత్తము ఆ నిర్ణయ కాలం 28 చూడండి బ్రదర్. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అటువలే మనము ఆయన అంటే ఆ దేవుని సంతానమని మీ కవీశ్వరులలో కొందరు చెప్పుచున్నారు. ఎవరి కవులాళ్ళు? ఏథెన్సు వారితో పౌలు మాట్లాడుతున్నాడు గనక మీ కవీశ్వరులు అంటే ఏథెన్సు వారి కవీశ్వరులలో కొందరు అన్నారట ఏమని? మనము దేవుని సంతానం, ఆయన యందు ఉనికి కలిగి ఉన్నాం, చలించుచున్నాం, మనం ఆయన సంతానం అని మీ కవులే చెప్పారని వాళ్ళ కవులు చెప్పిన మాట ఉటంకించారు. ఇప్పుడు వాళ్ళ కవులు ఏం చెప్పారో పౌలుకి ఎట్లా తెలిసింది అంటే వాళ్ళ గ్రంథాలు చదివాడు. అంటే ఏథెన్సు వారి గ్రంథాలు చదివి వాళ్ళ గ్రంథాలలో నుండి దేవునికి అనుకూలమైన మాటలు ఎత్తుకొని తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నాను అదే మీకు చెబుతున్నానని ఫైనల్గా ఏం చెప్పాడు? యేసుక్రీస్తే ఆ దేవుడు అన్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తుని గురించి చెప్పాడు. అంటే మనం ఇప్పుడు సువార్త చెప్పేటప్పుడు వాళ్ళ గ్రంథాలను విమర్శించి వాళ్ళ దేవుళ్ళు దేవతలను విగ్రహాలను విమర్శించి నువ్వు సువార్త చెప్తే వింటారా? వినరు. అంటే అట్లా చెప్పి మనం ఏం చేస్తున్నాం? వాళ్లకు సువార్త మీద విరక్తి పుట్టిస్తున్నాం. ఏసు మతపోలు వాళ్ళదే రైట్ అంటారు, మాదాన్ని తప్ప అంటారు. తప్ప అనొద్దు. అందులో ఏది మంచిది ఉన్నదో దాన్ని పికప్ చేసుకోవాలి. హల్లెలూయా. ఇది పౌలు యొక్క పంథా. పౌలు మనందరికీ మాదిరి పురుషుడు. బోధకులకైనా విశ్వాసులకైనా పౌలు మాదిరి పురుషుడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 16లో ఏం చెప్పాడు? నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబోవు వారందరికీ నేను మాదిరి. తర్వాత పౌలు భక్తుడు 1 కొరింథీ 11:1లో ఏం చెప్పాడు? నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడవండి అన్న. ఈ పౌలును గూర్చి 2వ పేతురులో 3వ అధ్యాయం 15-16 వచనాలలో పేతురు సిఫారసు చేస్తూ పౌలు చెప్పిన సంగతులు కొన్ని గ్రహించుటకు కష్టమైనవి, వాటిని విద్యావిహీనులు అస్థిరులు తక్కిన లేఖనాలను అపార్థము చేసినట్టు పౌలుల చెప్పిన సంగతులను కూడా అపార్థం చేసుకుంటున్నారు. తమ స్వకీయ నాశనానికి అంటే వాళ్ళు నాశనం తెచ్చుకుంటున్నారు. కనుక పౌలుతో మనము విభేదించకూడదు. పౌలును పోలి మనం నడిస్తే 100% యేసయ్యను పోలి నడిచినట్టే. హల్లెలూయా. ఒప్పుకుంటారా? పౌలు మాదిరి పురుషుడు. మరి పౌలు సువార్త ఎట్లా చెప్పాడో మనం కూడా అదే పందాలో చెప్పాల. విమర్శించలే పౌలు. వాళ్ళ భక్తిని మెచ్చుకున్నాడు, వారిలో మంచి లక్షణాలన్నీ ఎత్తిపట్టాడు. మీ కవులిలాగా చెబుతున్నారు. మరి మనం ఆయనలో ఉండి ఆయన సంతానమై మన చేతులతో చేయబడిన ఈ చెక్క రాయి మనం మలిచిన దీంట్లో దైవత్వం ఉన్నదని నమ్మడానికి ఎంతవరకు సమంజసం? కొంచెం ఆలోచించుకోండి. ఏథెన్సు వారరా అని ప్రేమతో చెప్పాడు. ఈ పంథాలోనికి అందరూ రావాలే. ఈ పంథా దిద్దుబాటు చేసుకున్నోడే చెబుతాడు. అంటే మనం చేసినది దానివల్ల ఎక్కువ నష్టం జరగకుండా ఎక్కువ మంది సత్యంలోనికి రావాలి. అన్యునికి సువార్త ఎట్లా చెప్పాలో పౌలు పంథాలో చెప్పాలి. ఇది దిద్దుబాటు కావాలి. అలాగూ దిద్దుబాటు చేసి మా గురువర్యులు రంజితో ఫిరయ్య గారు హైందవ క్రైస్తవం అనే గ్రంథం రాశారు. అక్కడ ఉంది, మీకు దొరుకుతుంది. హైందవ క్రైస్తవం అనే గ్రంథంలో వేదాలు పురాణాలు సకల మత గ్రంథాలను బాగా అవపాసన బట్టి వేదాలను 70 సార్లు చదివి మదించి పరిశోధించి అందులో ఉన్న లక్షణాలన్నీ యేసులో ఉన్నాయని తిరుగు లేకుండా నిరూపించిన సువార్త పత్రిక, సుదీర్ఘమైన సువార్త పత్రికనే హైందవ క్రైస్తవం అనే గ్రంథం. ఆ పందాలో చెప్పాలి సువార్త. ఇది పౌలు పంద.
అయ్యగారు ఆ బుక్ రాస్తే ఈయన వేదాలు పురాణాలు గవేందుకే మనకు అంటున్నారు. మరి పౌలుకు ఏథెన్స్ వారిగా కవుల గ్రంథాలు ఎందుక అంటే రంజితోఫిర్ గారు తప్పు చేసిండని అంటే ఏం చెప్తున్నారు వీళ్ళు? పౌలు కూడా తప్పు చేశారు అంటున్నారు. మరి పౌలును అపోస్తలుడుగా నియమించిన వాడేవాడు యేసయ్య. అంటే యేసయ్య తప్పు చేసిండని చెప్తున్నారు. పౌలును ప్రేరేపించిన పరిశుద్ధాత్మ దేవుడు తప్పు అని చెప్తున్నారు వీళ్ళు ఇండైరెక్ట్గా. దిద్దుకోవాలి ఇది. అప్పుడే మనం పెట్టుకున్న సభకు పెట్టుకున్న ఈ అంశం టైటిల్కి న్యాయం చేసిన కూడా అవుతాం. హల్లెలూయా. దిద్దుబాటు కాలములు వచ్చునని చెప్పాడు. సువార్త ప్రకటన విధానం దిద్దుకోవాలి. తర్వాత రక్షణ పొందిన ప్రతి విశ్వాసికి ఒక పునాది బైబిల్లో ఉంది. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చివరి భాగములు అంటారు, మీరు సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ప్రతి ఒక్కొక్కరం ఒక్కొక్క సజీవమైన రాయిగా ఉన్నాం. మనమందరము కూడా ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నాం. ఇప్పుడు చెప్పండి, ప్రతి మందిరానికి ఒక పునాది ఉంటుందా ఉండదా? మనము దేవుని ఇల్లు అని చెప్పబడ్డది. 1 కొరింథీ 3:9 మేము దేవుని జతపని వారము, మీరు దేవుని గృహమును వ్యవసాయమునై ఉన్నారు. దేవుని గృహం. హెబ్రీ పత్రికలో 3వ అధ్యాయంలో అనుకుంటా అక్కడ చెబుతాడు, మనమే దేవుని ఇల్లు అన్నాడు. మీరు ఇంటి వలె కట్టబడుచున్నారు. అంటే ప్రతి విశ్వాసి కూడా దేవునికి ఒక ఆత్మ సంబంధమైన మందిరం, దేవుని ఇల్లుగా కట్టబడాలి. హల్లెలూయా. ఇల్లు కట్టమని మేస్త్రిని పిలిచినాం. ఏం చేస్తాడు? ముందు పునాది వేస్తాడా? వేస్తాడా లేదా? పునాది ఏడేయాలి? లోతుకు తవ్వి మొత్తం గన్నెటి రాళ్లతో బండ మీద కట్టుకుంటూ రావాలి. హల్లెలూయా. పునాది ఒకటి ఉంది. మనకు కూడా బైబిల్లో ఒక పునాది ఉంది. పౌలు చెప్పాడు 1 కొరింథీ 3:10 దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని, మరొకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను. వేయబడినది తప్ప మరొక పునాది ఎవడును అంటే పౌలు వేసిన పునాదే మనం వేసుకోవాలి. పౌలు వేయని పునాది మనకు అక్కర లేదు. అంటే పునాది వేసే విషయంలో కూడా దేవుడు పౌలును వాడుకున్నాడు కనుక పౌలు పునాదే వేసుకోవాలి. సువార్త ప్రకటన విధానములో పౌలు పంథానే అనుసరించాలి. పునాది విషయంలో పౌలు వేసిన పునాదే మనం వేసుకోవాలి. ఆ పునాదిని గురించి అక్కడ ఆ పునాది యేసు క్రీస్తే అన్నాడు. కానీ క్రీస్తు మాత్రమే కాదు, ఆ పౌలు ఇంకో మాట అన్నాడు. ఒక సూత్రం ఉంది బైబిల్లో, దేవుని వాక్యం కొంత ఇచ్చట కొంత అచ్చట మీకు వచ్చును అని. యెషయా 28వ అధ్యాయం 13-14 వచనాల్లో చెబుతాడు. యెహోవా వాక్యము కొంత ఇచ్చట కొంత అచ్చట మీకు వచ్చును. ఇక్కడ కొంత అక్కడ కొంత అంటే అర్థం ఏంటి? కొంత హైదరాబాద్లో, కొంత బీరల్లో, కొంత ఖమ్మంలో, కొంత మనుగురులనా? బైబిల్లో 66 గ్రంథాలు ఉన్నాయి. దేవుడు ఏ అంశం చెప్పినా ఒక్క దగ్గరనే మొత్తం రాయలే. కొంత ఆది కాండంలో నిర్గములు ఉండొచ్చు, కొంత ద్వితీయోపదేశ కాండం, కీర్తనల్లో ఉండొచ్చు, సామెతల్లో ఉండొచ్చు, ప్రకటనలో ఉండొచ్చు. అంటే 66 గ్రంథాలలో ఆ అంశాన్ని గురించి ఎక్కడెక్కడ చెప్పాడు. ఆ వచనాలన్నీ క్రోడీకరించుకొని 119వ కీర్తన 160వ వచనంలో చెప్పబడిన ప్రకారం నీ వాక్య సారాంశము సత్యము అన్నాడు. సారాంశం పిండుకోవాలి, అది సత్యం అవుతుంది. ఏదో ఒక వచనం పట్టుకొని వేలాడితే సత్యం కాదు. అంటే సారాంశాన్ని తీసుకోవాలి. కాబట్టి అదే సూత్రం ప్రకారం ఆ పునాది క్రీస్తు అని పౌలు 1 కొరింథీ 3వ అధ్యాయంలో చెప్పాడు. ఆ పౌలే మళ్ళీ ఎఫెసీ 2:20లో ఏం చెప్పాడంటే, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడి ఉన్నారు. క్రీస్తు ముఖ్యమైన వాడు, మూలరాయి. అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది అని. మరి అదేందో చెప్పలే అంటే, అక్కడ చెప్పలేదు అంటే అర్థం ఏంటి? ఇంకొకడు చెప్పాడని.
ఎక్కడ చెప్పాడు అంటే హెబ్రీ 6లో చెప్పాడు. హెబ్రీ 6 మొదటి 2 వచనాలలో 6 సంగతులు ఉంటాయి. కాబట్టి నిర్జీవ క్రియలు విడిచి మారు మనసు పొందుటయు, దేవుని అందలి విశ్వాసము, బాప్తిస్మములను గూర్చిన బోధ, హస్త నిక్షేపణము, మృతుల పునరుద్ధానము, నిత్యమైన తీర్పు. 6 సంగతులు. క్రీస్తు మొదటివాడు, ముఖ్యమైన వాడు, మూలరాయి ప్లస్ ఈ 6 సంగతులు. ఎన్ని అయినాయి మొత్తం? 7 సంగతులు. 7 రాళ్ల పునాది ఒకటి సంఘానికి దేవుడు వేశాడు. ఈ 7 రాళ్ల పునాది ఏందో మనం ముందు బాగా నేర్చుకోవాలి. ఇట్లా ఒక్క కూటంలో అయ్యేది కాదు. ఇక బైబిల్ స్టడీ పెట్టుకొని సిస్టమేటిక్గా మనం ఒక్కొక్కటి నేర్చుకోవాలి, పునాది వేసుకోవాలి. పునాది అయినాక అప్పుడు మళ్ళీ దాని మీద పునాది అయిపోగానే అయిపోయినట్ట ఇల్లు. ఇంటి వల్ల కట్టబడి మొత్తం పునాది అంతా వేసేసి మావిడతో అన్నాను అనుకో, అయిపోయింది పునాది పోదాం అంటే ఏం చేయాలి? అక్కడికి వచ్చి ముందు గోడలు లేపు బాబు, గోడలు లేపు, తలుపు పెట్టు, మీద పైకి అప్పేయి, కిటికీలు దర్వాజాలు అన్నీ ఫిక్స్ చేయి, అప్పుడు ఇల్లు అంటారు దాన్ని. బేస్మెంట్ లెవెల్ లేపి పునాది అయిపోయిందంటే అంటే అప్పటిదాకా మనకు గ్రౌండ్ లెవెలే అయింది, ఇంకా మీద చాలా పని ఉంది. మనం దేవుని కొరకు ఇంటి వలె కట్టబడడానికి ముందు పునాది ముఖ్యం. హల్లెలూయా. దావీదు భక్తుడు అన్నాడు 11వ కీర్తన 3లో, పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు అంటే అర్థం ఏంటిది? ఏం చేయలేరు. చేసిన ప్రయోజనం మరేం చేయాలి? ముందు పునాదులు బాగు చేసుకోవాలి. ఎజ్రా గ్రంథం 4:12లో చెబుతాడు, వారు యెరూషలేము ప్రాకారం యొక్క పునాదులను మరమ్మత్తు చేయుచున్నారని. మరమ్మత్తు అంటే ఏంటి? హల్లెలూయా. సంతోషంగా ఉన్న వాళ్ళు చెప్పాలి గట్టిగా హల్లెలూయా. సంతోషంగా లేనోళ్ళు చెప్పాలి హల్లెలూయా. అందరు సంతోషమేనా? అయిపోయింది. ఇది లాస్ట్ డే కాబట్టి ఇక నేను ధన్యుణ్ణి కావాలని ఇక ముగించేస్తున్నా. తర్వాత మీరు చెప్పాలి నేను ధన్యున్నో అన్యున్నో. దేవుని బిడ్డలారా, పునాదులు పాడైతే మరమ్మత్తు చేసుకోవాలి, కానీ మరమ్మత్తు చేయకుండా ఇంకేదో చేస్తే ప్రయోజనం ఉండదు. ఇది లేఖనం. అంటే పునాదులు దిద్దుకోవాలి. పునాదులు అంటే ఈ 6 అంశాలు చెప్పాడు కదా, ఆ దానిని గూర్చిన ఒక బోధ ఉంది. మారు మనస్సు మొదటిది. మారు మనసు అంటే ఏంటిది? నిర్వచనం తెలవాలి. ఎన్ని రకాల మారు మనసులు ఉన్నాయో తెలవాలి. ఏది ఎప్పుడు పొందాలి, పొందితే లాభమేంది, పొందకపోతే నష్టమేంది, దాని గురించి ఒక టీచింగ్ ఉంది. రెండోది ఏంటి? దేవుని అందలి విశ్వాసం. విశ్వాసం అంతా ఒకటి కాదు, విశ్వాసంలో అంతస్తులు ఉన్నాయి, అవన్నీ మనం నేర్చుకోవాలి. తర్వాత మూడోది బాప్తిస్మములను గూర్చిన బోధ. ఏకవచనమా బహువచనమా? బాప్తిస్మములను బహువచనం. బాప్తిస్మాలు ఎన్ని ఉన్నాయి అంటే ఒకటి కంటే ఎక్కువ ఉన్నాయి. ఇదైతే క్లియర్. ఎన్ని ఉన్నాయి అంటే యోహాను బాప్తిస్మం ఇచ్చి యోహాను అన్నాడు కదా మత్తయి 3వ అధ్యాయం 11లో, నేను నీళ్లలో బాప్తిస్మం ఇచ్చుచున్నాను, నా వెనుక వచ్చేవాడు ఆయన దేంట్లో ఇస్తాడు? పరిశుద్ధాత్మలోను. అక్కడనే 3 కనబడ్డాయి. నీటి బాప్తిస్మం, పరిశుద్ధాత్మ బాప్తిస్మం, అగ్ని బాప్తిస్మం. ఈ 3 ఏంటో తెలుసుకోవాలి. దాని గురించి ఒక టీచింగ్ ఉంది, అది తెలుసుకోవాలి, అది పొందుకోవాలి. ఇవి కాక ఇంకా 3 బాప్తిస్మాలు, మొత్తం 6 బాప్తిస్మాలు ఉన్నాయి బైబిల్లో. 6 బాప్తిజంలో చిలకరింపు జెండా కింద ముంచడం ఇవి కాదు. నీటి బాప్తిస్మం, ఆత్మ బాప్తిస్మం, అగ్ని బాప్తిస్మం. ఇవి కాక 3 బాప్తిస్మం, మరణ పునరుద్ధానములనే బాప్తిస్మాలు ఇంకా 3 ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ చెప్పిండు అనుకో, అన్యున్న అయిపోతా. ధన్యున్న అయిదామని అందులో పోతలే. మీరు నన్ను ధన్యుణ్ణి చేస్తే మళ్ళీ పిలిస్తే, మీరు నేర్చుకోవడం ఆశ ఉంటే, అవకాశం ఇస్తే నేను వస్తే అప్పుడు చూద్దాం. కానీ ఇప్పుడైతే దిద్దుబాటు పునాదుల విషయంలో చేసుకోవాలనేది ఒక విషయం మనం వింటున్నాం. హల్లెలూయా. సువార్త ప్రకటన విధానం దిద్దుబాటు కావాలి. తర్వాత పునాదులు
బాగు చేయబడాలి. దిద్దుబాటు అంటే బాగు చేసుకోవడమే, దిద్దుకోవాలి. తరువాత మనం అందరము కూడా యేసు వలె సంపూర్ణులము కావాలి. ఎఫెసీ పత్రిక 4:11 మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులమగు వరకు అని. ప్రతి ఒక్కరు కూడా సంపూర్ణ పురుషుడు కావాలి. అంటే ఏంటో వివరించాడు. అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారమగు వరకు. హల్లెలూయా. సంతోషంగా చెప్పాలి హల్లెలూయా. నిద్ర వస్తున్న వాళ్ళు చెప్పాలి హల్లెలూయా. ఆకలి అవుతున్న వాళ్ళు చెప్పాలి హల్లెలూయా. యథార్థవంతులు ఆకలి అవుతలేదా? మరి నాకు అవుతుంది. నేను షుగర్ పేషెంట్ని. ఎక్కువ లేట్ అయితే ఇక డామ్ అని పడిపోతా. ఇక అన్యుడయ్యే సంగతి ఏమో కానీ డామ్ అంటే మళ్ళీ ఏది ఉండదు. కాబట్టి ఇక ముగించేస్తున్నా. మనం యేసు వలె సంపూర్ణులం కావాలంటే ప్రతి విషయములో బైబిల్లో అపోస్తలుల బోధ ఏది ఉందో అందులో నువ్వు ఉంటేనే యేసు వలె మారుతావు. హల్లెలూయా. మొదటిదేంది? సువార్త ప్రకటన విధానములో దిద్దుబాటు, తర్వాత పునాదులు దిద్దుబాటు, తర్వాత యేసు పోలికలోనికి మనం సంపూర్ణులం కావడానికి అవసరమైన ప్రతి బోధను దిద్దుకుంటూ సరి చేసుకొని అందులో మనం ఉంటే కుదురుబాటు మనం చేసుకున్న వాళ్ళం అవుతాం. అన్నిటికీ కుదురుబాటు జరిగిన తర్వాత అప్పుడు యేసయ్య వస్తాడు. హల్లెలూయా. యేసయ్య వచ్చే కాలం భవిష్యత్తులో ఉంది, కానీ దానికంటే ముందు రావాల్సిన కాలాలు దిద్దుబాటు కాలములు. హల్లెలూయా. ఈ దిద్దుబాటు ఎప్పుడు మొదలు పెట్టిండో తెలుసా? దేవుడు మార్టిన్ లూథర్ ద్వారా చేసిండు. 500 ఏండ్ల క్రితం మార్టిన్ లూథర్ ద్వారా ఈ దిద్దుబాటు దేవుడు మొదలు పెట్టాడు. అంతకుముందు ప్రారంభములో అపోస్తలులు ఈ గ్రంథం ఇచ్చారు. అపోస్తలుల బోధ, అపోస్తలులు పౌలు, యోహాను, పేతురు వీళ్ళందరూ గతించిపోయిన తర్వాత సంఘము రోమన్ కథోలిక్ పోపుల ఆధీనంలోనికి వచ్చింది. పోపులందరూ సంఘంలోనికి అన్నిగా విగ్రహారాధన, ఇక మానవ కల్పిత బోధలన్నీ చొప్పించారు. అంటే అపోస్తలుల బోధ ఏందో తెలియని పరిస్థితి. విశ్వాసుల దగ్గర బైబుల్ లేదు, ఉన్నా చదువం కదా. అప్పుడైతే బైబుల్ కూడా లేదు చదువుదామంటే. ఇట్లా ఒక 1000 ఏండ్లు నడిచింది. ఎన్నేండ్లు? 100, 200, 1, 2 కాదు, 1000 సంవత్సరాలు. అక్షరాల 1000 years. 1000 ఏండ్లు అపోస్తలులు గతించినాక సంఘంలోనికి అన్ని దుర్బోధలు వచ్చేసాయి. దీన్ని చరిత్రకారులు, బైబుల్ పండితులు ఏం చెప్తారు అంటే అంధకార యుగం అంటారు. డార్క్ ఏజ్. ఈ అంధకార యుగం తరువాత ఇప్పటికీ 500 ఏండ్ల క్రితం లూథర్ అనే భక్తుణ్ణి దేవుడు లేవనెత్తి ఒక్కొక్కటి దిద్దుబాటు చేసుకుంటూ వస్తున్నాడు. హల్లెలూయా. పోపుల ఆధిపత్యం నుండి సంఘాన్ని విడిపించాడు. తర్వాత జాన్ వెస్లీని దేవుడు లేపాడు. జాన్ వెస్లీ, అరే బాబు, యేసు రక్తంలో పాపాలు కడుక్కుంటాం మంచిదే కానీ పరిశుద్ధ జీవితం అవసరమని, పరిశుద్ధంగా ఉండాలని ఆయన కొన్ని దిద్దుబాటు చేశాడు. తర్వాత ఇంకో దైవజనుడు మళ్ళీ బాప్టిస్ట్ మూమెంట్ ఒకటి వచ్చింది. ముంచడం బాప్తిస్మమే సరైనది, చిలకరింపు కాదని కొంత దిద్దుబాటు. అట్లా అంచెలంచెలుగా దేవుడు దిద్దుబాటు చేస్తూ ఇప్పుడు యేసు రాకడకు ముందు కడవరి కాలములో మనం ఉన్నాం. ఇప్పుడు సిద్ధాంతాలన్నీ కూడా దిద్దుబాటు జరగాలని దేవుడు దిద్దుబాటు చేశాడు. అన్ని నేను ఇట్లా చెప్పగలను, సంవత్సరం పడుతుంది ఆగకుండా చెప్తే. ఇక అప్పుడు మళ్ళీ నన్ను జన్మలో పిలువరు. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏమి దిద్దుబాటు చేశాడో మీకు అర్థమవుతుంది. దిద్దుబాటును మనం ప్రేమిద్దాం. దిద్దుబాటు కాలములు లూథర్ ద్వారా మొదలైనవి. ఇప్పుడు ముగింపులో మనం ఉన్నాం. ఇప్పుడు కూడా దిద్దుకోకపోతే
యేసు రెండవ రాకడలో వచ్చినప్పుడు నువ్వు విడువబడే ప్రమాదం ఉంది. దిద్దుబాటును అసహించుకునేవాడిని దేవుడు గద్దిస్తాడు. యేసు రాకడలో మనం ఎత్తబడాలి. యేసు రాకడకు సరైన రీతిలో సిద్ధపడాలంటే అపోస్తలుల బోధే మనకు కావాలి. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా ఆలోచించుకోండి. మనం ఎదగాలి. యేసు రాకడలో ఎత్తబడాలంటే దిద్దుబాటు తప్పనిసరి. అయితే రైట్ ఏదో రాంగ్ ఏదో తెలిస్తే కదా దిద్దుకునేది. ఏది రైటో ఏది రాంగో తెలిస్తే దిద్దుకుంటాం. దిద్దుకోవాలంటే కొంచెం మనం కష్టపడాలి. దాగజేపెట్టు నేర్చుకోవాలని ఆసక్తి ఉంటే ఒక్కడి కోసమైనా పోతాం. యేసయ్య సేన దయ్యం పట్టిన ఒక్కని కోసం పోయిండా లేదా? ఆశ నీకుండాలి, టైం ఇయ్యాలి, దేవుడు కార్యం చేస్తాడు. దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దిద్దుబాటు మనం ప్రేమిద్దాం. ప్రతి విషయం మీ అయ్యగారు చెప్పినా ఎవరు చెప్పినా నీలో ఏదైనా తప్పు ఉన్నదంటే దిద్దుకో. దిద్దుకుంటేనే భక్తుడివి. కప్పుకుంటే భక్తుడివి కాదు. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. దిద్దుకుని వాడే భక్తుడని బైబిల్ చెబుతా ఉంది. మనం భక్తులమై ఉందాం. దేవుడి మాటలు మనందరి వెనుకడిలో ఆశీర్వదించి ఫలింపజేయునుగాక.